సంగఛత్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలకి నమస్కారం. ప్రతి వారంలాగానే డాక్టర్ అందించినటువంటి ఒక అందమైన శ్లోకం రామాయణం గురించి చెప్తున్నారు. నిశేష శృతిసారభూతమమలం సంతాపసన్నాశకం సీతారామ పదారవింద రసికైః సంసేవ్యమానం సదా వాల్మీకేర్ముఖనిసృతం సురనుతం రామాయణం శ్రీకరం బ్రహ్మాద్యైర్విబుధైర్నితాంతరణితం దద్యాత్ సమర్థం హీనః. అద్భుతమైనటువంటి శ్లోకం రామాయణం యొక్క వైభవాన్ని చెప్తున్నారు. నిశేష శృతిసారభూతం, పరిపూర్ణమైన వేదసారభూతమైనటువంటి రామాయణం. వేదవేద్యుడైన రాముడు, వేదవేద్యుడు రామునిగా దిగితే వేదం రామాయణంగా వచ్చింది. అటువంటి రామాయణాన్ని 4 అక్షరాలు చదవటం వచ్చినందుకు సార్థకత ఏమిటి అంటే రామాయణం చదవటం అంట. కాబట్టి అటువంటి రామాయణం, రామాయణం నహ స్వమర్థం దత్యాత్, మనకు ఆ రామాయణం సమస్త ఐశ్వర్యాన్ని 4 పురుషార్థాలని ఇచ్చుగాక అని శిరోమణి వ్యాఖ్యాకారుడు శివసహాయుడు అందించినటువంటి స్తోత్రాన్ని, ఆ శ్లోకాన్ని డాక్టర్ చక్కగా వ్యాఖ్యానం చేసి మనకు అందించారు. అటువంటి అద్భుతమైన శ్లోకాన్ని మన గ్రూప్లో షేర్ చేస్తాను. మనం మరి ఒకసారి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి రమ్యమైనటువంటి శ్లోకాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాం. దూర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సా మే వాగ్దేవతేయం వసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆ సరస్వతీదేవికి ఆది కావ్య స్రష్ట అయినటువంటి ఆ వాల్మీకి మహర్షికి నమస్కారం పెట్టుకుని మనం మళ్ళీ మరొకసారి రామాయణంలోకి దిగిపోతూ ఉన్నాం. రామాయణ సముద్రంలోకి ఈత కొట్టుకోవడానికి దిగిపోతూ ఉన్నాం. రామాయణం ఎవరికి తెలుస్తుంది అంటే నిండా మునిగిన వాళ్ళకి తెలుస్తుంది. ఏమంటారు ఆయన, వానరులు చివరి నుంచి చివరికి ఎగిరేసి లంకా నగరానికి వెళ్ళిపోతే అడుగునున్న సముద్రంలో వాళ్ళకి ఏం తెలుస్తాయి? బాగా నీళ్ళల్లో లోతు కంటాదికి మునిగిన వాడికి కదా అందులో ఉన్నటువంటి రత్నాలు వజ్రాలు దొరుకుతాయి. కాబట్టి రామాయణం అనేటువంటి మహాసముద్రం యొక్క ఒడ్డున నిలబడి అక్కడ బయటే తిరుగుతూ ఉంటే కథ గురించి మాట్లాడుకుంటూ, కథ రాముడు సీత కట్టే కొట్టే తెచ్చాను కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఏం దొరుకుతాయి? దొరికితే కొన్ని నత్తగుల్లలు దొరుకుతాయి. అవి కూడా అందంగా ఉంటాయి కొన్ని. ఆ నత్తగుల్లలు ఏది జాగ్రత్తగా పెట్టుకోవచ్చు, వాటితో బొమ్మలు చేసుకోవచ్చు, వాటిని దాచుకోవచ్చు. అంటే నత్తగుల్లల వరకు. కొంచెం లోతుకి వెళ్ళిన వాడికి అందమైనటువంటి శంఖాలు దొరుకుతాయి, వాటిని ఊరుకోవచ్చు, వాటిని చక్కగా దాచుకోవచ్చు. వాటిని కూడా వాటి మీద పేరు కూడా రాయించుకోవచ్చు కొన్ని ఊళ్ళల్లో. మొత్తానికి అటువంటి దొరుకుతాయి, గవ్వలోకి దొరుకుతాయి. ఇంకా బాగా లోతుకి వెళ్ళినటువంటి వాడికి, ఇంకా బాగా లోతుకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏదో స్కూబా డైవింగ్ వేసుకునేటువంటి ఒక రకమైనటువంటిది వేసుకుని అడుగు దాకా దిగిపోవాలి. అంటే దానికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఒకటి కావాలి. దానికి సరైనటువంటి ఒక ప్రణాళికతోటి సిద్ధం అవ్వాలి, శారీరకంగాను మానసికంగాను కూడా. అదే సంస్కృత భాష నేర్చుకోగలగడం, అదే గురువుల కాళ్ళు పట్టుకోగలగడం. అటువంటి ప్రయత్నాలు చేసిన వాడు అడుగుదాకా దిగ్గలుగుతాడు.
ఆ దిగిన వాడికి దిగినంత, పైకి వచ్చినప్పుడల్లా వాడి రత్నాలు పట్టుకొస్తాడు, సముద్రం అడుగు నుంచి తెచ్చింది. ఆ రత్నాలు అయిపోదడం అంటూ ఉంటుందా? ఉండదు. కారణం ఏమిటి? వెళ్ళిన ప్రతిసారి ఎవడో ప్రతివాడు మనకి ఇదివరకు చూడని రత్నం ఒకటి బయటకు వస్తుంది. అయ్యో! ఈ ఈ ఈ విషయం ఎంత బాగుందో నాకు ఏనాడు తట్టలేదండి ఎన్నిసార్లు రామాయణం చదివినా అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మనకు కూడా అది అనుభవానికి వస్తూ ఉంటుంది. అయ్య! ఎంత బాగా చెప్పారండి అని. ఇది మరి ఇన్నాళ్ళ నుంచి రామాయణం వింటున్నావు, నువ్వెందుకు పట్టుకోలేకపోయావు? అంటే నీకు దానికి తగినటువంటి శిక్షణ అవ్వలేదు. ఆ లోపల దాకా దిగేటువంటి శిక్షణ నువ్వు తీసుకోలేదు. అలా తీసుకొని వెళ్ళిన వాళ్ళు కొన్ని రత్నాలు సేకరిస్తూ ఉంటారు. అలా సేకరించిన రత్నాలు 10 మందికి పంచుతూ ఉంటారు. అలా అందుకున్న వాటిని కొన్నిటిని మీకు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను తప్ప, సొంతంగా దిగి అందులోంచి పట్టుకొచ్చిన రత్నాలని మాత్రం చెప్పడానికి లేదు. ఎవరో పట్టుకొచ్చి మన చేతిలో పెట్టినవి, పెద్దలు చెప్పినవి, గురువులు చెప్పినవి, వాటిని మనం తిరిగి అనుసంధానం చేసుకుంటున్నాం. అలాగే మన 24,000 రామాయణం ప్రకారం రామాయణంలో ప్రతి శ్లోకము కూడా చదువుకోవాలి అనేటువంటి పట్టుదలతోటి కూర్చొని ఉన్నాం. అయ్యో! మనం ఇప్పుడు యుద్ధకాండలోకి వచ్చాం. యుద్ధకాండలో సుమారుగా మనం ఒక 10 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం క్రిందటిసారి. 114వ సర్గలో ఆహ్, యుద్ధకాండ 114వ సర్గలో 10 శ్లోకాల దాకా పూర్తి చేసుకున్నాం. విషయం మనకు తెలుసు. రావణ సంహారం అయిపోయింది. రామచంద్రమూర్తి వచ్చి సీతమ్మకి కబురు చెప్పమని పంపించారు హనుమస్వామి. హనుమస్వామి వెళ్ళి సీతమ్మ దగ్గర అశోకవనంలో 2 చేతులు నమస్కరించి ఆయనతో మాట చెప్పారు. యుద్ధం అయిపోయిందమ్మా, రావణాసురుడు సంహరించబడ్డాడు. లంకానగరం ఇప్పుడు మన అధీనంలోకి వచ్చింది. మనవాడైనటువంటి మన మనిషి అయినటువంటి భీషుడు ఇప్పుడు దానికి మహారాజు అని చెప్పి ఆహ్, పూర్ణచంద్రాననం రామం రక్షసి ఆర్యే సలక్ష్మణం. పూర్ణచంద్రాననుడైనటువంటి పూర్ణచంద్రం వంటి ముఖము కలిగినటువంటి రామచంద్రుణ్ణి లక్ష్మణ స్వామితో సహా ఇప్పుడు నువ్వు చూడబోతున్నావు తల్లి అని చెప్పి, అంటే ఇన్నాళ్ళు పూర్ణచంద్రుడు కాదా రామచంద్ర ముఖం అంటే కాదు. సీతమ్మని తీసుకువెళ్ళిపోవడం వల్ల, సీతమ్మతో ఉన్నటువంటి విరహం వల్ల అమావాస్య చంద్రుడి వంటి ముఖము కలిగి ఉన్నాడేమో రామచంద్రుడు. లేదా కొన్ని కళలు కొద్దిగా తగ్గి ఉండవచ్చు, పూర్తిగా అమావాస్య చంద్రుడు కాకపోయినా. ఆ సీతా విరహంతోటి బాధపడుతున్నటువంటి రామచంద్రమూర్తి ఎప్పుడైతే సీతమ్మ జాడ కనుక్కుని ఆ సీతాపహరణం చేసిన వాడికి తగిన శిక్ష విధించగలిగారో, విజ్వరహ అంటారు మహర్షి. ఆయన జ్వరం అంతా తగ్గిపోయింది. ఇది అయ్యేటప్పుడు జ్వరం అంతా తగ్గిపోయినట్టు, జ్వరం వస్తుందా రామచంద్రమూర్తికి అసలు? జ్వరం అనేటువంటి మాటకి ఆందోళన అని అర్థం. ఆయనకి ఆ ఆ విరహం ఏదైతే ఉన్నదో, విరహం వల్ల వచ్చినటువంటి ఆ పీడ ఏదైతే ఉన్నదో, బాధ ఏదైతే ఉన్నదో అది తగ్గిపోయింది. కాబట్టి ఆ పరిపూర్ణమైన కళతో ఉండినటువంటి పూర్ణచంద్రుడిలా ఉన్నటువంటి రామచంద్రుడి యొక్క ముఖాన్ని ఇప్పుడు నువ్వు చూస్తావమ్మా. అధర్మము అనేటువంటి చీకటి పారద్రోలబడింది సూర్యవంశపు రాజు చేత. సూర్యుడి యొక్క పనే అది చీకటిని పాపడం. కాబట్టి సూర్యవంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి అధర్మం అనే చీకటిని పారద్రోలి పరిపూర్ణమైనటువంటి కళతో వెలిగేటువంటి ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి ప్రశాంతమైనటువంటి చంద్రబింబం లాంటి ముఖంతో వెలిగిపోతున్నారు. సరే, మొత్తానికి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి చెప్పారు హనుమస్వామి. సీతమ్మకి విజయవార్తను చెప్పాను స్వామి. సీతమ్మ చాలా ఆనందంగా ఉన్నది, చాలా సంతోషించింది మన విజయవార్తకి. మీరు ఒక్కసారి సీతమ్మకి దర్శనం ఇవ్వాలి, సీతమ్మని మీరు ఒకసారి చూడాలి, పెడదామా అని అడిగారు హనుమస్వామి. స్వామి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఒక్కసారి ఇదంతా తలుచుకున్నాడు. ఒక్కసారి గాఢంగా నిట్టూర్చేయి విభీషణుడికి తిరిగి చెప్పారు. దివ్యాంగరాగాం దివ్యాభరణ భూషితాం శిరస్నాతాం సీతాం ఉపస్థాపయమాచిరం. భీషణ, నువ్వు లోపలికి వెళ్ళి సీతమ్మకి పరిపూర్ణంగా మంగళ స్నానాలు చేయించి దివ్యమైనటువంటి ఆభరణాలతో ఆవిడని అలంకరించి శిరస్నాతాం తలస్నానం చేసి ఉపస్థాపయమాచిరం, నా ఎదురుగుండా నువ్వు నిలబెట్టు అని చెప్పి అలాగా అలంకరించినటువంటి సీతమ్మ తల్లిని నా ముందుకు తీసుకురండి అని చెప్పారు రామచంద్రమూర్తి. అంటే మైపోతలతో ఉన్నటువంటి అంగరాగములతో ఉన్నటువంటి సీతను తీసుకురండి. సరే, విభీషణుడు అతివేగంగా లంకానగరంలోకి వెళ్ళాడు. త్వరమాణ పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళిపోయాడు విభీషణుడు.
ప్రవిశ్య అంతఃపురం, అంతఃపురం లోపలికి ప్రవేశించాడు. సీతాం స్త్రీభిః స్వాభిరచోదయత్, సీతకి అంతఃపుర స్త్రీలతోటి ఈ విషయాన్ని చెప్పించాడు. తనే స్వయంగా చెప్పడానికి మొహమాట పడ్డాడు. కారణం ఆ చక్రవర్తి యొక్క ఇల్లాల దగ్గరికి తను అలా వెళ్ళి ఒక పరపురుషుడు వెళ్ళి అలా మాట్లాడేయడం ఉండదు. కాబట్టి స్త్రీల ద్వారా చెప్పించాడు. తత సీతాం మహాభాగాం దృష్టోవాచ విభీషణః మూర్ధ్నిబద్ధాంజలి శ్రీమాన్ వినీతో రాక్షసేశ్వరః. మిక్కిలి వినయంతో అంజలి ఘటించి ఆ అంజలిని ఒకటికి తగిలేదుగా పెట్టుకుని సీతమ్మతలతోటి రామచంద్రమూర్తి ఏం చెప్పమన్నారో ఆ మాట చెప్పారు విభీషణుడు. ఏమన్నారు? దివ్యాంగ రాగా వైదేహి దివ్యాభరణ భూషిత యానమారోహ భద్రంతే భర్త త్వాం ద్రష్టుమిచ్చతి. నీ భర్త రామచంద్రమూర్తి నిన్ను చూడాలి అనుకుంటున్నాడు తల్లి. నువ్వు దివ్యాంగ రాగములతోటి దివ్యాభరణ భూషితమై పల్లకి ఎక్కి స్వామి దగ్గరికి రావలసి ఉంది తల్లి అని చెప్పి చేతులు జోడించి చెప్పారు. ఏవముక్త్వా తు వైదేహి ప్రత్యువాచ విభీషణం. ఈ మాట వినగానే సీతమ్మ తల్లి చెప్పారా మా స్వామి అనుకుంది. వెంటనే ఆవిడ ప్రత్యువాచ విభీషణం, విభీషణతో ఒక మాట అంది. ఎందుకు ఆవిడ మనస్సు చివుక్కుమంది ఈ మాట వినేటప్పుడు. అస్నాత్వా ద్రష్టుమిచ్చామి భర్తారం రాక్షసేశ్వర. రాక్షసేశ్వర విభీషణ, నేను అస్నాత్వా ద్రష్టుమిచ్చామి, ఉన్నదాన్ని ఉన్నట్టుగానే రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకుంటున్నాను. మంగళ స్నానాలు, దివ్యాభరణాలు, అంగరాగాలు ఇవేమీ లేకుండానే ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే నేను వెళ్ళి చూడాలి అనుకుంటూ ఉన్నాను రామచంద్రమూర్తిని అని చెప్పి ఆ చెప్పింది సీతమ్మ తల్లి. ఎందుకు అలా చెప్పి ఉంటుంది? ఆవిడ మనసు ఎందుకు చివుక్కుమని ఉంటుంది అంటే, ఈ అంగరాగాలకి, ఈ వైభోగాలకి, ఈ ఆభరణాలకి నేను ఏమన్నా ముఖం వాచిపోయి ఉన్నాను అనుకుంటున్నారా మీరు? మీకోసం సమస్తమైనటువంటి కష్టాలని భరిస్తూ రాముడు తప్ప ఇంకొకటి లేదు అని వేచి ఉన్నటువంటి నాకు సమయం వృధా చేసుకుని ఇప్పుడు మంగళ స్నానాలు చేసి ఆభరణాలు ధరించి వచ్చేదాకా నేను వేచి ఉంటానని అనుకుంటున్నారు మీరు? ఏ క్షణం మిమ్మల్ని చూస్తానో అని చెప్పి నేను విలవిల్లాడిపోతూ ఉన్నదాన్ని ఇప్పుడు నెమ్మదిగా స్నానాధికములు ముగించుకొని చక్కగా అలంకరించుకుని మీ దగ్గరికి రావాలని నేను వాటి కోసం నేనే ముఖం వాచిపోయి లేనే. అంతేకాదు అవి ఏవి నాకు అక్కర్లేదు. ఏనాడైతే మీకు పట్టాభిషేకం లేదు, అడవులకు వెళ్ళాలని చెప్పారు, సంతోషంగా నేను అవన్నీ వదులుకోవడానికి సిద్ధపడి మీ దగ్గరికి వచ్చాను. ఇవాళ మళ్ళీ ఆ బంగరాగాలు, ఆభరణాలు, వైపోతలు ఇవన్నీ కోసం నేను వెంపర్లాడిపోతున్నానని మీరు ఎలా అనుకుంటున్నారు? నాకు అక్కర్లేదు అవేమి. నాకు దానికన్నా ముఖ్యమైనది వెంటనే మిమ్మల్ని చూడడం. కాబట్టి అటువంటి పనులకు నేను సమయం వృధా చేసుకొని మిమ్మల్ని చూసేటువంటి ఆ మధుర క్షణాన్ని ఇంకొంచెం ఆలస్యం చేసుకోలేను. అస్నాత్వా ద్రష్టుమిచ్చామి. ఇంకొకటి ఉంది ఇక్కడ. ఏ రూపంలో నేను ఇన్నాళ్ళు నీ కోసం వేచి ఉన్నానో మీరు నన్ను ఆ రూపంలోనే చూడాలి. సీతమ్మ ఎంత బాధపడిందో, ఎంత కష్టపడిందో, తిండి తిప్పలు లేకుండా ఎంత చిక్కిపోయి సజీవమైపోయి ఎంత దైన్యంలో ఉందో మీరు ఒకసారి చూడాలి. ఇన్నాళ్ళు ఆలస్యం చేస్తారా? నన్ను ఒక రాక్షసులు ఎత్తుకుపోతే ఏడాది పాటు నేను పరపంచన ఉన్నా సరే పట్టించుకోలేదా మీరు? ఇప్పుడు నేను చక్కగా దివ్యాంగ రాగములు, దివ్యాభరణాలు ధరించి మీ దగ్గరికి వస్తే ఓహో ఇన్నాళ్ళు కూడా సుఖంగానే ఉందన్నమాట సీతమ్మ తల్లి. బాగానే ఉందన్నమాట, చక్కగా ఉంది, ఆవిడకి ఏమైంది అని అనుకోవడానిక అందరూ? మీ గురించి నేను ఎంత తప్పించిపోయానో మీకు తెలియాలి. ఈ సమస్త సృష్టికి తెలియాలి నేను ఏ రకంగా మీకు లేరని బాధపడిపోయాను. కాబట్టి భీషణ, నువ్వు ఒక రాక్షసాధికుడివి, రాక్షస రాజ్యానికి ప్రభువు నువ్వు. ఇప్పుడు లంకా నగరానికి ఇంకొకటి దగ్గర ఆజ్ఞలు తీసుకోవాల్సిన అవసరం నీకేంటయ్యా అసలు? నేను ఆజ్ఞ ఇచ్చిన రామచంద్రమూర్తి చెప్పినట్లు చెయ్యాలి అని నియమం నీకేమిటి అసలు? నువ్వే మహారాజువి, నీకు ఇంకోళ్ళు ఆజ్ఞ ఇచ్చేది ఏమిటి? నేను చెప్తున్నాడు ఇప్పుడు, అస్నాత్వా ద్రష్టుమిచ్చామి, నేను ఈ రకంగానే రామచంద్రుడికి ఎదురు పడతాను.
నా విరహ వేదనంతా కడిగేసుకుని అంగరాగాలతోటి దివ్యాభరణము భూషితమై రామచంద్రమూర్తి ముందుకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను ఎంత విరహాన్ని అనుభవించానో రామచంద్రమూర్తి కూడా తెలియాలి. ఆ దుర్మార్గుడు ఒకడు నన్ను ఎత్తుకొచ్చేస్తే ఇన్నాడు చేస్తారని నన్ను కాపాడడానికి రామచంద్రమూర్తి. ఇప్పుడు తగుదునమ్మా అని నేను ఆభరణములు అవి ధరించి ఆయన దగ్గరికి వెళ్ళాలా? నేను ఎంత బాధపడ్డానో ఆయనకు కూడా తెలియాలి. కాబట్టి అస్నాత్వా ద్రష్టుమిచ్చామి భర్తారం రాక్షసేశ్వరా. రామచంద్రమూర్తి అలా ఎందుకని ఉంటారు అంటే ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఒక మహాపురుషుని యొక్క ఇల్లాలు బయటికి వచ్చేటప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి. మామూలుగా ఇంట్లో కట్టుకునేటువంటి చిరిగిపోయిన చీరలతో జనంలోకి రాదు. బయటకు వచ్చేటప్పుడు కొంచెం మంచి చీర కట్టుకొని కొంచెం సక్రమంగా తయారీ కాస్త అల్లుకుని తయారీ వస్తుంది. ఇంతవరకు ఏనాడు సీతా దర్శనం చేసుకోనటువంటి లక్షల కొద్ది వానరులు అక్కడ ఉన్నారు. వాళ్ళకి సీతమ్మ ఎవరో తెలియాలి. ఆవిడ అసలు రూపం ఎలా ఉంటుందో తెలియాలి. అసలు రూపం ఏమిటి? హిరణ్యవర్ణాం హరిణి, సువర్ణములతోటి సువర్ణాభరణములతో మెరిసిపోయేటువంటి లక్ష్మీ స్వరూపం ఆవిడ. అలా కాకుండా మామూలుగా కనపడితే సీతమ్మ తల్లి వాళ్ళు ఏమనుకుంటారు? ఈవిడ సీతమ్మ తల్లి, ఈవిడ కోసం అంతంత విలవెల్లాడిపోయారు రామచంద్రమూర్తి. ఏమిటంటే అలా ఉంది ఆవిడ, చిక్కిపోయి సన్నగా ఒంటి మీద ఆభరణం లేకుండా మాసిపోయిన చీర కట్టుకుని అనుకునేటువంటి అవకాశం ఉంది. ఒక మహారాజ్యానికి పట్టమహిషి కాబోయేటువంటి ఆవిడ ఎలా ఉండాలో అలా రావాలి. కారణం ఇక నుంచి సీతాదేవి అయోధ్యకి పట్టమహిషి కాబోతుంది. పట్టమహిషి ఉండవలసినటువంటి మర్యాదలన్నీ ఆవిడకి ఇవ్వాల్సి ఉంది. ప్రెసిడెంట్ కాకపోయినా ప్రెసిడెంట్ ఎలక్ట్ అవ్వగానే వాడికి అన్ని రకాలైనటువంటి భద్రతలు ఇచ్చేస్తారు. వాడికి అన్ని రకములైనటువంటి ఉపచారాలు అందిస్తారు. ఇప్పుడు రావణ వధ అయిపోయింది. ఇక నుంచి పట్టమహిషి సీతమ్మ తల్లి కాబట్టి ఆవిడ పట్టమహిషిలాగే వీళ్ళందరికీ కనపడాలి. వీళ్ళందరూ ఆవిడ దివ్య తేజస్సును చూసి ఆనందపడాలి. పైగా లక్ష్మీదేవి యొక్క చూపు వాళ్ళ కంటి మీద పడాలి అంటే సీతమ్మ లక్ష్మీదేవిలో అలంకరించుకుని రావాలి. అది రామచంద్రమూర్తి యొక్క ఉద్దేశం. కాబట్టి తాను ఆనాడు అడవిలో సీతమ్మ తల్లి అపహరణం జరిగే ముందు ఏ రకంగా ఉన్నదో మళ్ళీ ఆ సీతమ్మ తల్లినే చూడడం ఆయనకి ఇష్టం. అంతేగాని చిక్కి శల్యమైపోయి ఏకవస్త్రయ్యి శిరోజములకు కూడా సరైనటువంటి సంస్కారములు లేకుండా ఉన్నటువంటి సీతమ్మ తల్లిని చూడడం ఆయనకి ఇష్టం లేదు. తన మనసులో ఆవిడకు ఉన్నటువంటి ముద్ర ఎటువంటిది, ఆవిడ ఆఖరి రోజున తాను ఆ మాయాహరణం కోసం వెళ్ళినప్పుడు 14 సుమారు సంవత్సరం క్రితం ఏ రకంగా చూశారో మళ్ళీ ఆ రకంగానే చూడాలి అనేటువంటి కోరిక రామచంద్రమూర్తి. అందుకే ఆవిడని చక్కగా అభ్యంగన స్నానం చేయించి పట్టుపుట్టములు కట్టి దివ్యాభరణంతో తీసుకురండి అనేటువంటి మాట చెప్పారు. అయితే సీతమ్మ తల్లి ఆలోచిస్తున్నటువంటి పద్ధతి వేరు. ఆవిడ చెప్పించి విభీషణుడు అస్నాత్వా ద్రష్టుమిచ్చామి భర్తారం రాక్షసేశ్వర. నేను కనుక ఇప్పుడు అలంకారాలు వేసుకుని వెళితే ఇన్నాళ్ళు ఈవిడ ఇలా కులుకుతూనే ఉందన్నమాట ఈ సంవత్సరం అంతా అబ్బా అనుకునేటువంటి వానరులు కొంతమంది ఉంటారు. ఆవిడ పడిన బాధ ఎవరికీ తెలియదు. కాబట్టి ఈ రకంగా నేను లేనటువంటి కొత్తవి తెచ్చిపెట్టుకుని రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళదలుచుకోలేదు. ఉన్నదాన్ని ఉన్నట్టుగానే నేను రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి పట్టుదల చూపించింది సీతమ్మ తల్లి. గతుక్కుమన్నాడు విభీషణుడు. ఎందుకంటే రామచంద్రమూర్తిని ఆజ్ఞను నెరవేర్చకుండా ఉండేటువంటి అవకాశం లేదు. ఇప్పుడేమో సీతమ్మ ఆజ్ఞని పాలించను అని చెప్తూ ఉంది. రామచంద్రమూర్తి మీద ప్రణయ కలహం కొంచెం ఉంటుంది. ఇన్నాళ్ళు మీరు ఆలస్యం చేశారే అని ఆవిడ కోపంగా ఉంటుంది. ఆయనకి కొంచెం కోపం ఉంటుంది. నేను వద్దంటే ఆ మాయలేడి కావాలి అంత పట్టుదల పెట్టామే అని ఆయనకి బాధ ఉంటుంది. మొత్తానికి భార్యాభర్తల మధ్య ఒక చిన్న నేపథ్యంలో ఒక చిన్న సంభాషణ జరుగుతూ ఉన్నది. ఆ సంభాషణ పర్యవసానమే రామచంద్రమూర్తి పంపించిన కబురికి సీతమ్మ వీల్లేదు, నేను ఉన్నదాన్ని ఉన్నట్టే వస్తాను, దాన్ని నేను పాటించను అని చెప్పడు. తస్యాస్తద్వచనం శ్రుత్వా ప్రత్యువాచ విభీషణ. ఆవిడ మాట మాట్లాడగానే విభీషణుడు కంగారు పడిపోయాడు. వెంటనే 2 చేతులు జోడించి ఆవిడకి నమస్కారం పెట్టి సీతమ్మ తల్లితోటి పలుకుతూ ఉన్నాడు విభీషణుడు. యథాహ రామో భర్తా తే తత్తథా కర్తుమర్హసి. ఆయన నీ భర్తమ్మ రామచంద్రమూర్తి.
భర్త చెప్పినట్లు నడుచుకోవడం అనేది భార్య యొక్క లక్షణం కదా. కాబట్టి దేవాది దేవుడైనటువంటి రాజరాట్ అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ, నువ్వు అభ్యంగన స్నానం చేసి దివ్యాభరణ భూషితమై దివ్యాంగరాగంతో దివ్యాభరణంతో వస్త్రములతో రావాలి అని. కాబట్టి ఇందులో నేను చేసేది ఏమి లేదు, తెలియ మీ భర్త గారి ఆజ్ఞ అది, అది మేమందరం పాటిస్తాం ఆయన ఆజ్ఞ. నువ్వు కూడా పాటించవలసి ఉంటుంది, ఆయనకు ఆ గౌరవం ఇవ్వవలసి ఉంటుంది కదా అని మృదువుగానే చెప్పాడు భీషణుడు. మీ భర్త అయినటువంటి రాముడు చెప్పినట్లే చేయడం మంచిది కదా తల్లి అనేటువంటి మాటని చెప్పాడు. తస్య తద్వచనం శ్రుత్వా మైథిలీ పతిదేవత మైథిలి. పతిదేవత అనేటువంటి మాటకి పతియే దైవముగా కలది అని అర్థం, అంటే పతివ్రత స్త్రీ అని అర్థం. కాబట్టి పతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లి ఎప్పుడైతే ఈ ఈ మాట ఈ రకంగా విభీషణుడు చెప్పాడో, మీ ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ తల్లి అని ఎప్పుడైతే చెప్పాడో, రాజాధిరాజు నీ భర్త అయినటువంటి ఆజ్ఞ తల్లి ఇది అని ఎప్పుడైతే చెప్పాడో, ఆవిడ వెంటనే మెత్తబడిపోయింది. వెంటనే ఇదివరకు ఉన్నటువంటి కెనుక లేదు రామచంద్రమూర్తి. ఆయన సర్వభూత హితేరత అయినటువంటి ఆయన, సర్వభూతములకు శరణ్యుడైనటువంటి ఆయన, మహాపరాక్రమంతుడైనటువంటి ఆయన. ప్రాణేభ్యోపి గరీయసి, నా ప్రాణాల కంటే నువ్వే ఎక్కువ సీతమ్మ నాకు అని ఇదివరకు ఎన్నోసార్లు అన్నారు రామచంద్రమూర్తి. అటువంటి మా ఆయన చెప్తే ఆయన మాట నేను కాదనడం ఏమిటి అనుకున్నది సీతమ్మ తల్లి. వెంటనే మెత్తబడిపోయి తస్య తద్వచనం శ్రుత్వా మైథిలీ పతిదేవత భర్తృభక్త్యా వృతా సాధ్వీ తథేతి ప్రత్యభాషత. భర్తృభక్త్యా, భర్త మీద ఉన్నటువంటి భక్తితోటి, ప్రేమతోటి, గౌరవంతో సాధ్వి, మహాసాధ్వి అయినటువంటి సీతమ్మ తల్లి తథేతి అలాగే కానీ అని చెప్పి మెత్తబడిపోయి రామచంద్రమూర్తి చెప్పినట్టు చేయడానికి సిద్ధపడింది. తతశ్రీతాం శిరస్నాతాం సంయుక్తాం ప్రతికర్మణా మహార్హాభరణోపేతాం మహాకాంబరధారిణి. అనేకమైనటువంటి అందమైనటువంటి పట్టుబుట్టములు కట్టి సీతమ్మని తీసుకొచ్చారు. ఆవిడికి అందమైనటువంటి ఆభరణాలన్నీ తొడిగారు, ఆ అంగరాగములన్నీ పూశారు. శిరస్నాత అయినటువంటి ఆ మంగళప్రదమైనటువంటి సాక్షాత్తు మహాలక్ష్మిలా కనపడుతున్నటువంటి సీతమ్మ తల్లిని ఆరోప్య శిబికాం దీప్తాం, ఒక పల్లకీలో కూర్చోబెట్టి, వెలిగిపోతూ ఉన్నటువంటి ఒక పల్లకీలో కూర్చోబెట్టి, పరాఖ్యాంబర సంభూత్రాం, చాలా అమూల్యమైనటువంటి శ్రేష్టములైనటువంటి వస్త్రములతో కప్పబడి ప్రకాశిస్తూ ఉన్నటువంటి, రాక్షసులందరూ రక్షిస్తూ ఉన్నటువంటి ఓ పల్లకీలో ఎక్కించారు. రాక్షసై బహుభి గుప్తాం అజహార విభీషణ. తీసుకుని విభీషణుడు ముందు నడుస్తూ ఉన్నాడు, వెనకాల పల్లకిలో సర్వాలంకార భూషిత అయినటువంటి సీతమ్మ తల్లిని రాక్షసులందరూ తీసుకుని వస్తూ ఉన్నారు. రామచంద్రుడికి ఎదురుగా నిలబడ్డారు. వారందరూ కూడా సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి ఎదురుగా తీసుకొచ్చారు. ఇది ఒక అందమైనటువంటి సన్నివేశం. రామచంద్రమూర్తి సీతమ్మతో మాట్లాడేటువంటి మాటలకి అనేక మంది అనేక రకములైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తారు. అంత కఠిన హృదయుడు రాముడు అనేటువంటి మాటలు కూడా మాట్లాడడం మనకి చూస్తూ ఉన్నాం. సీతమ్మ తల్లితోటి హనుమ అశోక వీధిగని అంబుజలోచన గోళ్లదగు గీసినదగు పాపటై వెనుక చేర్చిన దూముడి జుట్టు దాని దాల్చిన మలినంపు వస్త్రము. హనుమ వచ్చేటప్పుడు సీతమ్మ ఇంకా మలినమైనటువంటి వస్త్రములతోటి ఉన్నది. కానీ ఇప్పుడు అందు విభీషణుండదిగి అంతిపురంబున స్వీయ కామిని బృందమునందు నల్లన చరించెడు జానకీ దేవిగాంతుసు వందనమాచరించి రఘుపత్యనుమోదితమయ్య నిన్ను తేరంతన వద్దకు మతి దురంధరుడార్యను నిన్ను తెమ్మనెన్ను. అమ్మా సీతమ్మ, నిన్ను రామచంద్రమూర్తి రమ్మన్నాడమ్మా అని ఆయన ఏ రకంగా చెప్పారంటే, స్నానంబునరించి
ధౌత పరిధానంబున్మయిందాల్చుచున్ నానాభూషణముల్ ధరింపగొనిరా నాథుండునని చెప్పెనా. ఆ రకంగా తీసుకురమ్మన్నాడమ్మా నీ నాథుడు నిన్ను అని చెప్పగానే, నేనిట్లే చనుదెంచునంచనియే కన్వీరత్నమౌ సీత రక్షోనాథుండు అటు కాదు తల్లి పతికిన్ కోపంబు రావచ్చునే. మీ భర్త ఇచ్చినటువంటి ఆజ్ఞని ధిక్కరిస్తే ఆయన కోపం వస్తుందేమోనమ్మా. మేమందరం పాలిస్తాం ఆయన ఆజ్ఞని, కాబట్టి నువ్వు కూడా అలాగే రా. నా పలుకు నా ధరింపుము ఆ పతియును చాలా చిత్రమౌవాడు. ముందరకాళ్ళకి బంధం వేస్తూ ఉన్నారు కవి. చాలా విచిత్రమైనటువంటి ప్రవృత్తి అమ్మా రామచంద్రమూర్తిది. అంటే ఎప్పుడు ఏం మాట్లాడదో తెలియదమ్మా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ ఆయనతోటి. నా పలుకు వాదరింగుమ ఆపతియును చాలా చిత్రమౌవాడు త్రిలోకి పాతివ్రత్య శిఖాదీపాకృతి భర్త మాట తీర్పవే అని నన్ను. మీ ఆయన చెప్పినట్టు చైతన్య మహాపతివ్రత అనగానే అంత జానకీదేవి శ్రాతాను విప్తాంగియై. మొత్తానికి కిణముల్మా నిన్న చోట్ల గుర్తిడుచు సుగ్రీవుండు పంపించు భూషణముల్ దాల్చుచు. వాల్మీకి మనకి మాట చెప్పలా. ఆవిడ మూట కట్టి వదిలేసిన ఆభరణములు తనతో పట్టుకొచ్చేసాడు సుగ్రీవుడు కిష్కింద నుంచి. అందులో ఆ నూపురాలు అవన్నీ తీసి చూశారు కదా ఆనాడు. ఆ భూషణాలన్నీ తెచ్చేసాడు సుగ్రీవుడు. తెచ్చేసి ఆవిడ చెట్టు మీద కట్టింది కొన్ని భూషణాలు ఆ వదిలేసి ఆవిడ దగ్గర ఉన్నాయి. అవి ఇవి అన్ని కలిపి శుభ్రమున్బరచి వస్త్రం భక్తియే తాల్చుచు. బాగా ఉతికి ఆరేసినటువంటి శుభ్రమైనటువంటి ఆవిడ ఇదివరకు కట్టుకున్న చీరనే మళ్ళీ కట్టారు. అది మనకి విశ్వనాథ్ గారు చెప్తారు. కారణం ఏమిటి? ఆ చీర మామూలు చీర కాదు, అది అరుంధతి దేవి పెట్టినటువంటి చీర. అది ఏనాడు మాయదు, దాని రంగు వెలవదు, దాని కాంతి తగ్గదు. అటువంటి చీర అది ముడతలు పడదు, నలగదు. కాబట్టి అద్దియే తాల్చుచున్ మణిదీపంబన నిల్వదైత్య పద పతియున్ పల్యంకికారూఢ శ్రీగణ సంవేశిత సంసేవిత రాము సన్నిధికి వేగం తెచ్చ దైత్యేంద్రుడు. మొత్తానికి ఆ రాక్షసరాజు ముందు నడుస్తూ ఉంటే పల్లకిలో సీతమ్మ తల్లి వెనకాల వచ్చింది. రాముడి ముందు ఆ పల్లకి నిలిపారు. సోభిగమ్య మహాత్మానం జ్ఞాత్వాపి ధ్యానమాస్థితం. ఏం చేస్తూ ఉన్నారయ్యా రామచంద్రమూర్తి? కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నారు. ఆయన ఒక యోగ స్థితిలోకి వెళ్ళిపోయారు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అన్ని తెలిసినటువంటి స్వామి ధ్యానమాస్థితం, ఒక యోగ నిద్రలో ఉన్నారు, ఆయన ధ్యానంలో ఉన్నారు. ప్రణతశ్చ ప్రహృష్టశ్చ ప్రాప్తాం సీతాం న్యవేదయత్. సీత వచ్చింది అని చెప్పి విభీషణుడు తగ్గేటప్పుడు రామచంద్రమూర్తి కళ్ళు తెరిచి చూశారు. చెప్పాడు, సీతమ్మను తీసుకొచ్చామని. ప్రణతశ్చ ప్రహృష్టశ్చ, నమస్కరించాడు. సీత వచ్చింది మీ దగ్గరికి అని చెప్పి సంతోషంగా చెప్పాడు విభీషణుడు రామచంద్రమూర్తి. తాం ఆగతాం ఉపసృత్య రక్షో గృహ చిరోషితాం హర్షః దైన్యంచ రోషశ్చ త్రయం రాఘవమాభిషత్. ఆవిడ ఇలా వచ్చింది అని రక్షో గృహ చిరోషితాం సీతాం, రాక్షస గృహంలో చాలా కాలం నివసించినటువంటి సీత వచ్చింది. అది రామచంద్రమూర్తి వచ్చిన మొట్టమొదటి ఆలోచన. రాక్షస గృహంలో చాలా కాలం ఉన్నటువంటి సీతమ్మని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టారు. వెంటనే ఆయనకి 3 భావాలు కలిగాయి. ఒకటి హర్షం, ఎందుకని మళ్ళీ తన సీత తన దగ్గర వచ్చేసింది, అది మొట్టమొదటి భావం. రెండవది దైన్యం, ఎన్నెన్ని కష్టాలు పడాల్సి వచ్చింది, ఎంతెంత బాధలు పడ్డా, ఆవిడెంత బాధపడింది నాకు దూరం అయింది అని ఒక దైన్యం స్థితి. రోషశ్చ, ఉంచలేనంత కోపం వచ్చేస్తుంది. కోపం రావడం సహజమేనా అంటే సహజమే. ఒక తల్లి బయటకు వెళుతూ పిల్లవాడికి చెప్తుంది, స్టవ్ మీద పాలు పెట్టాను, వాడి దగ్గరికి మాత్రం వెళ్ళకున్నానని, ఎప్పుడో వచ్చేస్తానని వెళ్తుంది.
వాడు వెళ్ళి దాని మీద పాలను ముట్టుకుంటాడు. అది కాస్త కాలుతుంది ఒళ్ళంతా, బేరం ఏడుస్తూ ఉంటాడు. తల్లి రాగానే ఏం చేస్తుంది? ఒక్కటి లాగి కొడుతుంది కోపంతో. వెంటనే గుండెకి హత్తుకుంటుంది, వాడికి చికిత్స చేస్తుంది. నేను వద్దన్న పని ఎందుకు చేశావు నువ్వు? అది కోపం. ఎంత బాధపడుతున్నావు ఇవాళ నువ్వు? నువ్వు నీ బాధకి కారణం నీ యొక్క మూర్ఖత్వమే కదా! నేను వద్దని చెప్పాను కదా! నేను వద్దన్న దాన్ని నువ్వు ఎందుకు చేశావు? ఇంత ఇంత కష్టపడుతున్నావు నువ్వు ఇవాళ. వాడి మీద జాలి కన్నా మొదట కోపమే ఎక్కువొస్తుంది. వాడు తప్పు పని చేశాడు. వెంటనే తెచ్చుకుంటుంది, దగ్గరికి తీసుకుంటుంది. నాన్న మండుతోందా నాన్న? కాలిందా నాన్న? అని చెప్పి వెంటనే వాడిని పరిగెత్తుకు వెళ్లి చికిత్స చేస్తుంది తాళలేక. ఈ మొట్టమొదటి కోపం రావడం అనేది ఒక బిడ్డ యొక్క బాధను చూసి ఓర్వలేని తల్లికి ఎలాగో, అంత బాధపడినట్టు పడి వచ్చినటువంటి సీతమ్మ తల్లిని చూడగానే రామచంద్రుడికి కోపం వచ్చింది. సర్రని కోపం వచ్చింది. నేను వద్దని చెప్పానా? లక్ష్మణుడు చెప్పాడు కదా వద్దని. అది మారీచ మృగము అని కూడా పేరు కూడా చెప్పేశాడు. మాయా మృగము అని కూడా చెప్పేశాడు. విన్నావా ఆ రోజు నువ్వు? నా మనస్సు దాని మీద లగ్నం అయిపోయి నాకు ఎట్టి పరిస్థితుల్లో అది కావాలని కోరు. దాని వల్ల కదా ఇంత జరిగింది. కాబట్టి హర్షము, దైన్యము, రోషము అన్ని కూడా త్రయం ఆవిశత్ రాఘవం. 3 కూడా చుట్టుముట్టాయి రాఘవుని రామచంద్రుడు. తతః పార్శ్వగతం దృష్ట్వా సవిమర్శం విచారయన్ విభీషణమిదం వాక్యం పృష్టో రాఘవో బ్రవీత్. అపృష్టో రాఘవం. రామచంద్ర ముఖంలో ఏమీ సంతోషంతో ఆవిరైపోయింది. వెంటనే ఆ కోపం రాగానే ముఖం మళ్ళీ కఠినంగా మారిపోయింది. ఆయన పక్కన ఉన్నటువంటి విభీషణుడితోటి సవిమర్శం విచారయన్, విమర్శపూర్వకంగా ఆలోచించినటువంటి ఒక మాట ఒకటి చెబుతూ ఉన్నారు విభీషణుడితో. రాక్షసాధిపతే సౌమ్య నిత్యం మద్విజయే రత వైదేహీ సన్నికర్షం మే శీఘ్రం సముపగచ్చతు. అలా పలకిలో ఉందయ్య ఆవిడ. ఓ రాక్షసరాజా విభీషణ, నిత్యము కూడా నా విజయం కోసం తప్పించి కష్టపడి నాకు విజయాన్ని చేకూర్చిపెట్టిన వాడా, నా ఎదురుగా సీతమ్మని నిలపండి. అలా పలకిలో ఉండడం కాదు, నా ఎదురుగా ఇక్కడ నిలబెట్టండి. తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య విభీషణః తోర్ణముత్సారణం తత్ర కారయామాస ధర్మవిత్. ధర్మవిత్ విభీషణః, ధర్మములు తెలిసినటువంటి విభీషణుడు రాముడు పలికిన మాటలు విని వెంటనే ఆ జనులందరినీ దూరంగా జరగండి, దూరంగా జరగండి అని చెప్పి కొంచెం దూరం తోశారు. చూశారు రామచంద్రుడు. ఏ వానరులు అయితే తనకి సహాయం చేశారో ఆ వానరులు ఇప్పుడు పనికి రాని వాళ్ళు అయిపోయారా? వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు కోపంగా ఉన్నారు కదా సీతమ్మ మీద. ఇప్పుడు ఎవరే మాట మాట్లాడినా ఆయనకి ఇంకొకలాగే అర్థం అవుతుంది. వెంటనే సర్రముడు విభీషణ మీద కోపం వచ్చింది. కారణం ఏమిటి? చుట్టూ ఊగిపోతున్నారు రాక్షసులందరూ దగ్గరికి వచ్చేయడానికి. ఒకటి, సీతమ్మని వాళ్ళ వరకు ఎప్పుడు చూడలేదు. ఏ సీతమ్మ కోసమైతే ఇంతటి మహాద్భుతమైనటువంటి యుద్ధం జరిగిందో ఆ సీతమ్మ ఎలా ఉంటుందో చూడాలి అని అనిపిస్తుంది వాళ్ళు. ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ముందుకు వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా కంచుకోష్ణీషిణస్తత్ర వేత్రజర్జర పాణయః ఉత్సారయన్ స్థాన్ యోధాన్ సమంతాత్ పరిచక్రము. చేతిలో బెత్తాలు పట్టుకునేటువంటి రాక్షసులు కొందరు వానరులందరూ దగ్గరికి రాకుండా లాఠీ చార్జ్ చేస్తున్నారు. సుమారుగా వాళ్ళని కొడుతున్నారు, దూరంగా తోసేస్తూ ఉన్నారు. ఏడు వాళ్ళ మీదకి వచ్చేస్తారు. ఆగండి బాబు కాసేపు. వాళ్ళకి అసలే వానరములు ఉత్సుకత ఎక్కువగా ఉంది. సీతమ్మను చూసేయాలి అని. ఒక రామాయణంలో అద్భుతంగా రాస్తారు. వాళ్ళందరూ సీతమ్మను చూసి పెదవి విరిచేస్తారు. బే అని వెళ్ళిపోతున్నారు అందరూ. ఏమయ్యా అంటే, ఇది మహా పరమాద్భుతం, అందం సీతాదేవి లాంటి స్త్రీ లేదంటే ఏమిటో అనుకున్నామండి. ఒక తోకైనా లేదండి. ఈవిడ అందం ఏమిటండి? వాళ్ళకి తోక ఉంటేనే అందం. తోక కూడా లేదు. ఈవిడ కోసం ఇంత కష్టం చేశారు రాములు వారు. ఇది ఒక చిన్న పురాణ రామాయణంలో రాస్తారు. మొత్తానికి అలాగే వాళ్ళందరూ ఒకళ్ళు తోసుకుని సీతమ్మ చూడడానికి ఎగబడిపోతూ ఉన్నారు. కంచుకులు వాళ్ళని అడ్డం పెట్టి వాళ్ళ బెత్తాలతోటి దూరంగా తోస్తూ ఉన్నారు.
వృక్షాణాం వానరాణాం చ రాక్షసాణాం చ సర్వశః బృందాన్యుత్సార్యమాణాని ప్రముక్తస్థురంతతః. మొత్తానికి అన్ని వైపుల నుంచి తోసేస్తున్నారు వాళ్ళని దూరంగా. అన్ని వైపుల నుంచి వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు సీతమ్మ చూడాలి అనేటువంటి కోరిక. అందులో వృక్షములు ఉన్నాయి, వానరులు ఉన్నాయి, రాక్షసులు అందరూ ఉన్నారు. రాక్షసులు కూడా చాలా మంది సీతను ఎప్పుడు చూడలేదు. సరే, వానరముల వృక్షంలో అసలు చూడనే లేదు సీతమ్మ. కాబట్టి వాళ్ళందరినీ కూడా సమీప ప్రదేశం నుంచి దూరంగా తోస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కొంతమంది అక్కడి నుంచి ఎగిరి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. తేషాముత్సార్యమాణానాం నిస్వనస్సు మహానభూత్ వాయునోద్ధూయమానస్య సాగరస్యేవ నిస్వనః. పెద్ద కలకలం బయలుదేరింది, పెద్ద గొడవ బయలుదేరింది. వాళ్ళందరూ మీదకి వస్తుంటే వాళ్ళందరినీ వెనక్కి తోస్తూ ఉన్నారు రాక్షసులందరూ. మామూలుగానే అలాంటి సమయంలో కొంచెం గడబిడ, గట్టిగా అరుచుకోవడాలు, కేకలు అవి జరుగుతూ ఉంటాయి. ఇది ఎలా ఉంది, ఎంత ఉంది అంటే మహాప్రపంచనం వీస్తూ ఉన్నప్పుడు సముద్రం దగ్గర ఘోష ఎలా ఉంటుందో అలాగే పెద్ద కలకలా శబ్దం వచ్చింది. ఆ ప్రాంతం అంతా ఆ శబ్దంతో నిండిపోయింది. ఉత్సార్యమాణాం దృష్ట్వాథ జగత్యాం జాత సంభ్రమాన్ దాక్షిణ్యాత్తదమర్షాచ్చ వారయామాస రఘవః. అమర్షాత్, కోపం వచ్చింది రామచంద్రమూర్తికి. ఏమిటయ్యా మీరందరూ చేస్తున్న పని? వాళ్ళందరినీ అలా తోసేస్తున్నారు ఎందుకు? మీరు దూరంగా తోసేస్తున్నారు, నేల మీద తొక్కిసలాట జరుగుతోంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ ఉన్నారు. అలా ఉన్నటువంటి వాళ్ళ మీద ప్రేమతోటి రామచంద్రమూర్తి కోపం తెచ్చుకుని ఆపండి అని ఒక కేక పెట్టారు. అలాగా వాళ్ళెవరిని కూడా దూరంగా తోసేయకండి. సంరద్ధశ్చాప్రవీత్రామః చక్షుషా ప్రదహన్నివా భీషణం మహాప్రాజ్ఞం సోపాలంభమిదం వచః. తన కంటిలోని క్రోధంతో ఎదురుగుండా ఉన్న వ్యక్తిని కాల్చేస్తున్నాడా అన్నట్టుగా మిక్కిలి క్రోధంగా చూస్తూ రామచంద్రమూర్తి విభీషణుడిని ఓ తిట్టు తిట్టారు. ఉపాలంభనం అంటే తిట్టడం. మొత్తానికి ఆయన సోపాలంభం ఇదం వచః. ఆ బుద్ధిశాలి అయినటువంటి విభీషణుడితోటి ఆయన ఆక్షేపణ పూర్వకంగా అతగాడి చేసిన తప్పుని పైకి చూపిస్తూ రామచంద్రమూర్తి ఇలా అన్నారు. కిమర్థం మాం అనాదృత్య క్లిశ్యతేయం త్వయా జనః నివర్తయైనముద్యోగం జనోయం స్వజనో మమ. ఏమిటయ్యా ఈ వానరులందరినీ మీరు అలా తోసేస్తున్నారు దూరంగా? వాళ్ళందరూ నాకు స్వజనము, నాకు కావలసినటువంటి వాళ్ళు, నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి తెగించి నా కోసం యుద్ధం చేసినటువంటి వారు. వారి మీద ఇటువంటి దుందుడుకు ప్రవర్తన సరి అయినటువంటిది కాదు. వాళ్ళందరినీ వదిలిపెట్టండి, దగ్గరికి రానివ్వండి, సీతమ్మని చూడనివ్వండి, ఏమి పర్వాలేదు. ఎందుకని? మామూలుగా అయితే సీతమ్మని అలా చూడడానికి వీల్లేదు ఎవరు. ఆవిడ మహా పట్టమహిషి. మామూలుగా రాణిగారు కనపడరు ఇప్పుడు ఎవరికి. ఆవిడకి కొన్ని అంతఃపురము అనే పేరుకే అర్థం అది, లోపల ఉండేటువంటి అసూర్యం పసి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి రాణిగారి చూసి మాట్లాడదాం అంటే కుదరదు. ఆ ఉద్దేశంతో మీరు ఆవిడ దగ్గరికి ఎవరిని రావద్దంటున్నారా? ఆవిడ రాణి ఏం కాదు. అందరూ రండి, చూడదలుచుకున్న వాళ్ళందరూ ఆవిడ చూడండి, ఏం పర్వాలేదు. అంత మహా పట్టమహిషి ఏం కాదు ఆవిడ. రామచంద్రమూర్తి మాటలో ఒక చిన్న రోషం కనపడుతుంది సీతమ్మ తల్లి మీద. న గృహాణి న వస్త్రాణి న ప్రాకారా స్థిరస్క్రియా నేదృశా రాజ సత్కారా ఉత్తమాభరణం స్త్రియా. ఈ స్త్రీకి ఇల్లు గాని, వస్త్రాలు గాని, ప్రాకారాలు గాని, తెరలు గాని, ఏ రకమైనటువంటి రాజసత్కారాలు గాని ఆవరణంగా ఉండడానికి వీల్లేదు. ఒక స్త్రీకి అన్నిటికన్నా గొప్ప ఆవరణ ఏది అంటే మంచి నడవడి. అంటే అర్థం ఏంటి? సీతమ్మకి ఆ నడవడి లేదని చెప్తున్నారా రామచంద్రమూర్తి? స్త్రీకి ఆభరణాలు, ముసుగులు, ఈ లాంఛనాలు, గొడుగులు ఇవి కాదయ్యా ఆభరణం, మంచి నడవడి ఆభరణం అనే మాట అనేస్తారు రాము. చివుక్కుమని చూస్తుంటుంది సీతమ్మ తల్లి. ఏం మాట్లాడతారు మీరు అన్నట్లుగా. అంత కఠినంగా అన్నారు రామచంద్రమూర్తి. స్త్రీ అన్న దానికి ఆభరణము సౌశీల్యము, చక్కటి నడవడి ఉండడమే స్త్రీకి సౌశీల్యము. అంతేగాని వాళ్ళు చూడడం వీళ్ళు చూడకపోవడం ఇటువంటిది కాదు.
వ్యసనేషు న కృచ్ఛ్రేషు న యుద్ధేషు స్వయంవరే న క్రతౌ నో వివాహే వా దర్శనం దృశ్యతే శ్రియాః. స్త్రీని కొంతమంది ఎప్పుడైనా చూడొచ్చు, మహారాణిని కూడా చూడొచ్చు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎప్పుడు? వ్యసనేషు అంటే ఆవిడకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, లేదా ఆవిడ తాలూకు వాళ్ళు ఎవరైనా దూరం అయిపోయి మరణించి ఆవిడ దుఃఖంలో ఉన్నప్పుడు చూడొచ్చు. కృచ్ఛ్రేషు రాజ రాజ రాజ్యంలో ఏదో క్షోభ కలిగింది, ఒక అపక్కర పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆవిడ రాణి గారండి మేము చూడడానికి వీల్లేదండి అని అనడానికి వీళ్ళు చూడొచ్చు. అలాగే యుద్ధేషు యుద్ధాల్లో చూడొచ్చు. స్వయంవరం ఏర్పాటు చేశారు. రాణిగారిని మేము చూడకూడదంటే స్వయంవరం ఎలా జరుగుతుంది? స్వయంవరం జరిగినప్పుడు రాణిగారిని చూడొచ్చు. క్రతం యజ్ఞయాగాదులు జరుగుతున్నప్పుడు చూడొచ్చు. వివాహే ఆవిడ వివాహం జరుగుతున్నప్పుడు అందరూ అతిథులుగా వచ్చి ఆవిడని చూడొచ్చు. ఈనాటి సమయంలో స్త్రీని దర్శించడం అనే దానిలో ఏమీ దోషం లేదయ్యా. అంటే ఏమిటి ఉద్దేశం? సీతమ్మ తల్లికి మహా కష్టం వచ్చింది కాబట్టి మీరు చూడొచ్చు. ఆవిడ తాలూకు వాళ్ళు దూరం అయిపోయారు కాబట్టి మీరు చూడొచ్చు. ఆవిడకి ఇంతవరకు యుద్ధం జరిగింది కాబట్టి మీరు చూడొచ్చు. అలాగే ఒక యజ్ఞం జరుగుతూ ఉన్నది, యుద్ధం అనేటువంటి యజ్ఞం, కాబట్టి మీరు చూడొచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని ఎక్సెప్షన్స్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రమ్మను, వాళ్ళందరినీ వచ్చి సీతమ్మ చూడమని, ఏం పర్వాలేదు. అంతగా చూడకూడనటువంటి స్త్రీ ఏం కాదండి, పర్వాలేదు చూడొచ్చు అన్నారు రామస్వామి. మళ్ళీ చివుక్కుమని ఈ సీతమ్మ. సైషా విపద్గత చైవ కుచ్ఛ్రే చ మహతి స్థిత దర్శనే నాస్తి దోషోస్యాం సమీపే విశేషతః. మిక్కిలి కష్టంలో ఉన్నటువంటి సీతమ్మ తల్లిని బయట వాళ్ళు చూడడం వల్ల ఇప్పుడు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదయ్యా. చాలా ఆపదలో ఉన్నది ఆవిడ కాబట్టి చూసినా పర్వాలేదు. ఆపదలో ఎక్కడుందండి? ఆపద తగ్గిపోయిందిగా, రావణాసురుడు మరణించాడుగా, ఇంకా ఆపద ఎక్కడుంది? ఇంకో ఆపద ఏదో ఉంది అనుకుంటూ ఉన్నారు రామచంద్రమూర్తి. అందుకే చెప్తూ ఉన్నారు ఆవిడ ఆపదలో ఉంది కాబట్టి, ఆవిడ్ని చాలా ఒక కష్టంలో ఉంది కాబట్టి ఆవిడని చూడడంలో ఎటువంటి దోషము లేదు. ముఖ్యంగా నేను పక్కనే ఉన్నాను కాబట్టి వాళ్ళందరూ చూసినా కూడా ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళలా దూరంగా తోసేయకండి. విసృజ్య శిబికాం తస్మాత్ పద్భ్యామేవోపసర్పతు సమీపే మమ వైదేహీం పశ్యంతు ఏతే వనోపసః. దిగమనండి పల్లకి దిగి కాళ్ళతో నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చి నిలబడమనండి. వాళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి వానరులందరూ ఆవిడ చూడనివ్వండి, ఏమీ ప్రమాదం లేదు. కాబట్టి కాలినడకనే ఆవిడ నా దగ్గరికి రావాలి. ఎందుకని? వనవాసం ఇంకా పూర్తవలేదు. పల్లకీలు అవి ఎక్కడో అవన్నీ కుదిరేటువంటి వ్యవహారం కాదు. నగరాల్లో వాటిలోకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ భోగాలు ఇప్పుడు ఇంకా ఈవిడికి ఏం అవసరం లా. వనవాసం పూర్తి అయిన తర్వాత అది ఇంకా 14 సంవత్సరాలు పూర్తవ్వాలి. ఇంకా కొద్ది రోజులు, ఒక రోజు 2 రోజులు మిగిలి ఉన్నాయి. కాబట్టి ఆవిడ పల్లకి దిగి నడిచి నా దగ్గరికి రమ్మనండి. అందరూ ఆవిడని ఎవరు చూడదలుచుకుంటే వాళ్ళు చూడవచ్చు గాక. ఏవముక్తస్తు రామేణ సవిమర్శో విభీషణః రామస్యోపానయత్ సీతాం సన్నికర్షం వినీతవత్. మొత్తానికి రాముల మాటలు విన్నటువంటి విభీషణుడు ఆలోచనలో పడ్డాడు. ఏం మాట్లాడుతున్నారు ఈయన, నాకేం అర్థం అవటం లేదు. సీత కనపడగానే ఆనందంతో వెళ్ళి దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకుని హాయిగా టింగురంగాని పుష్పకం వేకి విహారానికి వెళ్ళి ఆ విరహం అంతా పోగొట్టుకుంటారు అనుకుంటే ఇలాగ సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారేమిటి అని కంగారు పడుతూ ఆలోచిస్తూ సవిమర్శ, తన ఆలోచనలో తాను ఉన్నటువంటి విభీషణుడు రామస్య ఉపానయత్ సీతాం, రాముడు సమీపానికి సీతమ్మని ఆ శిబికలోంచి దింపి తీసుకుని వచ్చాడు. తతో లక్ష్మణ సుగ్రీవౌ హనుమాంశ్చ ప్లవంగమః నిశమ్య వాక్యం రామస్య బభూవుః వ్యధితాః వశం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ఈ రాముడు మాట్లాడిన మాటల యొక్క ప్రాముఖ్యం ఏంటో తెలియలేదు, కానీ కొందరికి అర్థమవుతుంది. రామచంద్రమూర్తి మాటలు మామూలుగా లేవు, తేడాగా ఉన్నాయి.
సీతమ్మ తల్లితో ఇలా మాట్లాడుకుంటా ఉండవలసింది. అంత బాధలో ఉన్నటువంటి ఆవిడని చూసి ఆవిడకి ఏమీ పెద్ద ప్రత్యేకమైనటువంటి ఏం ఏర్పాట్లు అక్కర్లేదు, నడిచి రమ్మని పర్వాలేదు, అందరూ చూడండి ఆవిడని, అంత గొప్ప చూడకూడనటువంటి గొప్పతనం ఏం కాదు అక్కడ. స్త్రీలకి అన్నిటికన్నా ముఖ్యమైనది సరి అయిన నడవడి మాత్రమే. ఈ మాటలు అనేటప్పటికీ లక్ష్మణ సుగ్రీవ హనుమాంశ్చ, లక్ష్మణుడు సుగ్రీవుడు హనుమంతుడు కూడా రాముని మాటలు విని బభూవు వ్యధితాః భృశం, వాళ్ళకి వ్యధ వ్యధ కలిగింది, వాళ్ళందరికీ బాధ కలిగింది. ఇలాగా మాట్లాడతారు ఒక ఇల్లాలితోటి, అంత కష్టాలు పడి వచ్చినటువంటి ఇల్లాలితోటి అని బాధపడుతున్నారు వాళ్ళు. కలత్ర నిరపేక్షైశ్చ ఇంగితైరస్య దారుణైః అప్రీతమివ సీతాయాం తక్కయంతి స్మ రాఘవం. భార్య వచ్చినప్పుడు ప్రేమ చూపించి పరిగెత్తుకెళ్ళి ఆవిడ దగ్గరికి తీసుకోవడం లేదు కదా, ఔదాసీనంతో ఉదాసీనంగా చూసి చూడనట్లుగా వస్తేరా అన్నట్లుగా ఆయన ప్రవర్తించినటువంటి ఆయన ముఖ కవళికలు, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆ మాట తీరు, మాట టోన్, ఇది చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఆమె మీద ఏమీ ప్రీతి లేనివాడా అన్నట్లుగా ఉన్నాడట రామచంద్రుడు. ఆవిడ మీద ఎటువంటి ప్రేమ లేనివాడు ఎలా ఉంటాడో అలాగే ఉన్నారు రామచంద్రుడు అక్కడ. అది ఆ సంశయం కలుగుతోంది, అసలు ఈయనకి రామచంద్రుడికి సీతమ్మ అంటే అది ఇష్టం ఉందా లేదా, ఇష్టం లేకపోతే మరి ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇష్టం ఉంటే మరి ఈ ప్రవర్తన ఏమిటి ఇప్పుడు అని అందరూ కూడా కంగారు పడుతూ ఉన్నారు. లజ్జయా త్వవలీయంతి శ్రేషు గాత్రేషు మైథిలి విభీషణేనానుగతా భక్తారం సభ్యవర్తత. అంగాలన్నీ కుచించుకుపోతున్నాయి సీతమ్మ తల్లికి. ఆవిడ ముఖం కింద చిన్న బుచ్చుకుంది, చిన్న ముఖం అయిపోయింది, తేరిపార రాముడి వైపు చూడడానికి భయం భయంగా ఉంది. ఈ మాటలు వింటుంటే అవలీయంతి, సిగ్గుతోటి శరీర అవయవంలో అణిగిపోతూ, కృంగిపోతూ, దగ్గరికి లాక్కుంటూ, కుచించుకుపోతూ ఆవిడ విభీషణుడితోటి రామ పాటుగా విభీషణుడు వెంట వస్తూ ఉండగా రామచంద్రుడి యొక్క ముందు వచ్చి నిలబడింది. విస్మయాచ్చ ప్రహర్షాచ్చ స్నేహాచ్చ పతిదేవత ఉదైక్షత ముఖం భర్తుడు సౌమ్యం సౌమ్యతరానన, బాగా ఎక్కువ సౌమ్యమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి ముఖము కలిగినటువంటి సీతమ్మ తల్లి, పతివ్రత అయినటువంటి ఆ సీతమ్మ తల్లి సుందరమైనటువంటి ఆ భర్త యొక్క ముఖాన్ని ఒకసారి చూసింది. ఎలా చూసింది? ఆశ్చర్యంగా చూసింది. ఎలా చూసింది? ఆనందంతో చూసింది. ఎలా చూసింది? ప్రేమతో చూసింది. ఆనందంతో, ప్రేమతో, ఆశ్చర్యంతో చూసింది. ఆనందం ఎందుకు వచ్చింది అంటే ఆయన ఆనంద స్వరూపుడు. రాముడి మోహం చూసి ఆనందం పొందనటువంటి జీవుడు ఉండడు. ఆవిడకి ఆనందం కలిగింది కాసేపు. ప్రేమ, భర్త అనేటువంటి ప్రేమ, నా కోసం ఎంత కష్టపడి యుద్ధం చేసి రావణాసుని గెలిచి నన్ను మళ్ళీ స్వీకరించడానికి వచ్చారనేటువంటి ప్రేమ. ఆశ్చర్యం, ఆయన పలికినటువంటి పలుకులలో ఉన్నటువంటి ఆ వ్యంగ్యానికి, స్త్రీకి నడవడే ముఖ్యము అనేటువంటి మాట సీతమ్మ తల్లికే చెప్తున్నారు అంటే ఆశ్చర్యం కాదా మరి? అందులో ఉన్నటువంటి వ్యంగ్యానికి కొంచెం ఆవిడ ఆశ్చర్యపోతూ ఆయన చూసింది. అధ సమపనుదన్ మనఃక్లమం సా రుచిరమదృష్టముద్వీక్ష వై ప్రియస్య వదనముదిత చంద్రపూర్ణకాంతం విమల శంక నిభాననా తదాని. నిర్మలమైనటువంటి విమల శశాంక నిభ ఆననా, నిర్మలమైనటువంటి చంద్రుని వంటి ముఖము కలిగినటువంటి ఆ సీతమ్మ తల్లి చాలా కాలం చంద్రుడు ఏనాడు కనపడలేకుండా ఉంటే అప్పుడే ఉదయించినటువంటి చంద్రుడు కలిగిన అమావాస్య నాటి జీవితంలో పూర్ణచంద్రుడు నాడు మళ్ళీ ఉదయించాడా అన్నట్టుగా రామచంద్రుడి ముఖం కనపడేటప్పటికీ ఆ ముఖాన్ని చూడగానే ఆవిడ దుఃఖానంతా మర్చిపోయింది, ఆనందంలో వెళ్ళిపోయింది. భర్త మాటలు ఇవేం గుర్తులేవు ఇంకా. ఆవిడ రామచంద్రుడు చూడగానే ఆ పారవస్యంలో వెళ్ళిపోయింది. భర్త కనిపించగానే రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నది.
తాం తు పార్శ్వే స్థితాం ప్రహ్వాం రామః సంప్రేక్ష్య మైథిలీం హృదయాంతర్గతం భావం వ్యాహర్తుం ఉపచక్రమే. మనసులో వినయంగా ఉండి ఒక రెండు చేతులు జోడించి ప్రేమతోటి ఆయన కేసు చూస్తున్నటువంటి సీతమ్మ తల్లి కేసు చూసి రామచంద్రమూర్తి తన మనసులోని మాటని మిక్కిలి కఠినమైనటువంటి హృదయం చేసుకుని కఠినమైపోయి గుండె రాయి చేసుకుని రామచంద్రమూర్తి తన హృదయంలోని మాటని పైకి చెప్తూ ఉన్నారు. ఏషాసి నిర్జితా భద్రే శత్రుం జిత్వా రణాజిరే పౌరుషాద్ యదనుష్ఠేయం మయైతత్ ఉపపాదితం. ఇక్కడ దాకా వచ్చి లంకానగరంలో రావణాసుడితో యుద్ధం చేసి శత్రువైనటువంటి రావణాసురుని ఓడించి పౌరుషమైన కలిగినటువంటి క్షత్రియుడు ఏం చేయాలో ఓ సీత నేను అది చేసి చూపించాను. పౌరుషంగా క్షత్రియుడి ధర్మం ఏదో ఆ ధర్మాన్ని నేను నిర్వర్తించాను. ఓ మంగళప్రదురాల భద్రే, సీత అని పేరు కూడా అడగల, ఓ భద్రే. గతోస్మి అంతమమర్షస్య దర్శనా సంప్రమార్జిత అవమానశ్చ శత్రుశ్చ యుగపన్నిహతౌ మయా. అమర్షస్య అంతం గతః, నా కోపానికి అంతం లభించింది, నా కోపం అంతా చల్లారింది ఇప్పుడు. ఎందుకని? నాకు చేయబడినటువంటి అవమానం ఏదైతే ఉన్నదో ఒకడి చేత, ఒక రాక్షసుడి చేత భార్యని ఎత్తుకుపోవడం చేతకాని వాళ్ళ నన్ను చేసి నా భార్యనే ఎత్తుకుపోయి నా రక్షణలో ఉన్నటువంటి ఆవిడని ఎత్తుకుపోవడం అనేది నాకు ఎంత అవమానం. అతడు చేసినటువంటి అవమానం ఇప్పుడు తుడిచివేయబడింది, అది నేను పోగొట్టుకున్నాను. నా చేత అవమానము పోగొట్టబడింది, ఆ అవమానం చేసిన శత్రువు కూడా పోగొట్టబడ్డాడు. రెండూ పోయాయి నాకు. అంటే శత్రువుని సంహరించాను, నా అవమానం అంతా పోయింది. అద్యమే పౌరుషం దృష్టం. రాముడు అంటే ఏమిటో ఇప్పుడు జగాలన్నిటికీ తెలిసింది. రాముడి యొక్క పరాక్రమం అంటే ఏమిటో సర్వలోకాలు చూశాయి. నా పౌరుషం ఎలా ఉంటుందో సర్వలోక విదితమైంది. అద్యమే పౌరుషం దృష్టం అద్యమే సఫల శ్రమ. నా శ్రమకి ఫలితం దక్కింది ఈనాడు, నా పౌరుషం జగద్విదితమైంది. అద్య తీర్ణ ప్రతిజ్ఞోహం, చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాను నేను. ఏమిటి చేసిన ప్రతిజ్ఞ? సీతాపహరణం చేసిన రావణాసుడు ముల్లోకాల్లో ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని వాడిని సంహరిస్తాను అనేటువంటిది ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞ నేను నెరవేర్చుకున్నాను. ప్రభవాం యద్యచాత్మనః, కాబట్టి తీసుకున్న ప్రతిజ్ఞ గలవాడినై నేను ఇప్పుడు స్వతంత్రుణ్ణయ్యాను. ఇన్నాళ్ళు నాకు స్వాతంత్రం లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను చేయడానికి లేదు. ఎందుకని? ముందు ప్రతిజ్ఞ తీసుకునేదాకా ఇంక వేరేది ఆలోచించడానికి లేదు నాకు. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ తీరిపోయింది కాబట్టి నేను ఆ ప్రతిజ్ఞ సంఖ్యల నుంచి విడిపడ్డాను, నాకు స్వతంత్రం వచ్చింది, ప్రతిజ్ఞ నుంచి దూరం అయ్యాను, నేను పూర్తి చేసినటువంటి ప్రతిజ్ఞ కలబాడినయ్యాను. యా త్వం విరహితా నీతా చలచిత్తేన రక్షసా దైవ సంపాదితో దోషో మానుషేణ మయాజితః. అసలు చెప్తూ ఉన్నారు సీతమ్మతోటి, నువ్వు నేను నీ దగ్గర లేని సమయంలో నన్ను దూరంగా పంపించేసి చపల చిత్తుడైనటువంటి ఓ రాక్షసుడు నిన్ను అపహరించాడు. దైవకృతంగా జరిగింది అది అని నేను అనుకున్నా. మనకు అలా రాసి పెట్టాడు బ్రహ్మదేవుడు, నువ్వు అనుకునే ఉంటావు. దైవం చేసినటువంటి అపచారాన్ని, అపకారాన్ని మనుష్యుడైనటువంటి నేను నా పరాక్రమంతో సరిచేశాను. దైవం చేసినటువంటి దోషాన్ని మానవుడైన నేను నా ప్రయత్నంతో, మానవ ప్రయత్నంతో నేను సరిదిద్దాను. సంప్రాప్తం అవమానం యస్తేజసా న ప్రమార్జతి కస్తస్య పౌరుషేణార్థో మహతాప్యల్పచేతసః. తనకి జరిగిన అవమానాన్ని ఏ మనిషి అయితే తనకు ఉన్నటువంటి పరాక్రమంతో, బలంతో, తేజస్సుతోటి తుడిచిపెట్టేయకుండా ఉంటాడు, తుడిచిపెట్టలేకపోతాడు, అటువంటి వాడు, అటువంటి అల్పచిత్తుడికి పౌరుషం ఎంత ఉంటే మాత్రం ఉపయోగం ఉంది?
నాకు జరిగిన అవమానానికి నాకు చాలా బాధగా ఉందని ఎన్ని కేకలు పెడితే ఉపయోగం ఉంది? ఆ అవమానానికి నువ్వు ప్రతీకారం తీర్చుకున్నాడు కదా, నువ్వు గొప్పవాడివని లెక్క. కాబట్టి నాకు జరిగినటువంటి అవమానానికి నా తేజస్సుతోటి నేను తుడిచిపెట్టేశాను. కాబట్టి నా పౌరుషానికి ప్రయోజనం ఏమిటో ఇప్పుడు సర్వలోకానికి నేను చూపించాను. లంఘనంచ సముద్రశ్చ లంకాయాశ్చాపి మర్దనం సఫలం తస్య చ శ్లాఘ్యమద్య కర్మ హనుమతః. ఎదురుగుండా చూడగానే హనుమంతుడు కనిపించారు, రెండు చేతులు జోడించి. నీ కోసం నేను చేసినటువంటి యుద్ధంలో సముద్ర లంఘనం చేసి లంక అంతటిని మర్దించి నీ యొక్క జాడ కనుక్కొని ఎంత కష్టపడ్డాడు హనుమంతుడు. ఆ హనుమంతుడి యొక్క కర్మ ఈనాడు సఫలమయ్యింది. నిన్ను శర నుంచి విడిపించడం జరిగింది. యుద్ధే విక్రమతశ్చైవాహితం మంత్రయతస్తథా సుగ్రీవస్య ససైన్యస్య సఫలోద్య పరిశ్రమః. అంటే గుర్తు చేసుకుంటూ ఉన్నారు, నువ్వు చేసినటువంటి పనికి ఎంతమంది ఎన్ని కష్టాలు పడ్డారో చూడు. హనుమంతుడు ఎంత కష్టపడ్డాడు నా విజయం కోసం. అలాగే సుగ్రీవుడు తన పరాక్రమంతో, తన మంత్రాంగంతో, తన యుద్ధ నైపుణ్యంతో ససైన్యంగా వచ్చినటువంటి సుగ్రీవుని యొక్క శ్రమ ఈనాడు ఫలించింది. అతడి శ్రమ సఫలమైంది. విభీషణస్య చ తథా సఫలోద్య పరిశ్రమః. ఎంత యుద్ధం చేశాడు, ఎంత సాయం చేశాడు విభీషణుడు, అతడి పరిశ్రమ అంతా కూడా సఫలమైంది. విగుణం భ్రాతరం త్యక్త్వా యో మాం త్వం స్వయం ఉపస్థితః. సరి అయినటువంటి సద్గుణాలు లేవు అనేటువంటి ఒకే ఒక కారణంతో తన సోదరుడు పెద్దగా అనేటువంటి అన్న అయినటువంటి పితృ సమానుడైనటువంటి రావణాసురుడి నుంచి దూరం వచ్చి నా పక్షంలో చేరి ఎంత కష్టపడ్డాడు, ఎంత యుద్ధం చేశాడు. అతని యొక్క పరిశ్రమ అంతా కూడా సఫలమైంది. ఇత్యేవం వదత శ్రుత్వా సీతారామస్య తద్వచః. ఇలా మాట్లాడి వెళ్ళిపోతూ ఉన్నారు రామచంద్రమూర్తి. సీత ఎలా ఉన్నావు అని అడగలేదు, రోజు ఏమైనా కాస్త తిన్నావా తల్లి అని అడగలేదు, నా కోసం బెంగ పెట్టుకున్నావమ్మా అని అడగలేదు. తన ధోరణిలో తను చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎన్నెన్ని కష్టాలు ఎంతెంతమంది పడ్డారో చూసావా. వాళ్ళందరి కష్టాలకి ఫలితం దక్కింది ఈనాడు. ఏమిటా ఫలితం? భగవంతుడు చేసినటువంటి ఒక పనికి మానవుడినైనటువంటి నేను సమాధానం చెప్పాను నా పౌరుషంతో. ఇది నేను సాధించినటువంటి వ్యవహారం అని అలా చెప్తూ ఉంటే, మృగీవ ఉత్ఫుల్ల నయన బభూవ అశ్రు పరిప్లుత. భయపడిన పోయినటువంటి ఆడులేడిన బిత్తర చూపులు చూస్తూ తల వంచుకుని కళ్ళ నీళ్లు కారుతూ ఉండగా సీతమ్మ తల్లి రాముల వారి కేసు చూడలేకపోతూ ఉన్నది. ఆ కష్టపడి ఆ కంటి నీటి మధ్యలోంచి మసగమసగా కనపడుతున్నటువంటి రాముల వారి ముఖాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది సీతమ్మ తల్లి. పశ్యతస్తాంతు రామస్య సమీపే హృదయ ప్రియా జనవాద భయాద్ రాజ్ఞో బభూవ హృదయం విధా. తన ప్రియురాలైనటువంటి సీతమ్మ తల్లి, ప్రాణేభ్యోపి గరీయసి అయినటువంటి సీతమ్మ తల్లి తన ఎదురుగా నిలబడి ఉన్నది, తన కేసు చూస్తూ ఉన్నది. రాముని యొక్క హృదయం రెండుగా చీలిపోతూ ఉన్నదట. ఒకటి సీతమ్మ మీద ప్రేమ, ఆపుకోలేని ప్రేమ. రెండవది జనాపవాద భయాత్, జనుల యొక్క అపవాదం ఎలా ఉంటుందో. ఎందుకంటే ఆ రోజుల్లో జనుల యొక్క అపవాదాన్ని భరించేటువంటి వారు ఉండేవారు కాదు రాజులైనటువంటి. ఇప్పుడు రాజకీయాల్లో ఎన్ని తిట్లు తిన్నా ఎవరికి ఏమీ చలనం ఉండదు. ఇలా దులుపుకుని మన్నాడు మళ్ళీ తయారు. ఒక్కరెవరైనా తాను చేసిన పని సరిగా లేదు, తప్పు అని చెబితే ఇంక వాడికి ఆ రోజు రాజ్యం చేసేటువంటి హక్కు పోయినట్టే. కారణం, వాళ్ళు ప్రజలని దేవుళ్ళుగా ఉపాసించారు, రాజ్యం చేయలేదు. వాళ్ళు రాజ్యం ఇక్ష్వాకులు అందరూ అంతే. కాబట్టి ఇప్పుడు రాజు అయినటువంటి వాడికి మచ్చ ఉండడానికి వీల్లేదు, మచ్చ ఉన్నవాడు రాజు అవ్వడానికి ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, అటువంటి ఆవిడని ఏలుకున్నాను అనేటువంటి అపవాదం ఏదైనా నా మీదకి వస్తుందేమో అని భయపడిపోతూ ఉన్నారు రామచంద్రమూర్తి. హృదయం రెండుగా చీలిపోతూ ఉన్నది. సీత మీద ప్రేమ ఒక పక్క,
జనుల యొక్క అపవాదు అనేటువంటి భయం మరొక పక్క. సీతాం ఉత్పల పత్రాక్షీం నీలకుంచిత మూర్ధజాం అవద అవదత్వై వరారోహాం మధ్యే వానర రక్కసాం. రాక్షసులు వానరులు అందరూ వింటూ ఉండగా సీతాదేవికి కఠినంగా చూస్తూ ఆ పొడవైనటువంటి నీల కుంచిత మూర్ధజ వంకీలు తిరిగినటువంటి పొడవైనటువంటి శిరోజములు కలిగినటువంటి సీతమ్మ తల్లి ఉత్పల పత్రాక్షి కమల పత్రాక్షి అనేటువంటి ఇంతలేసి కన్నులతో ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నది. జరుగుతుందని తెలియక, ఏం జరుగుతుందో అర్థం కాక ఆ సీతమ్మ తల్లి ఆడు లేడిలా భయపడిపోతూ బిత్తర చూపులు చూస్తూ ఉన్నది. కళ్ళ నిండా నీరు కారుతూ ఉన్నది. ఆవిడతోటి మళ్ళీ చెప్తూ ఉన్నారు రామచంద్ర. యత్ కర్తవ్యం మనుష్యేణ దర్శనాం ప్రతిమాద్యత తత్కృతం రావణం హత్వా మయేదం మానకాంక్షిణ. సీతమ్మ, మాకు ఇక్ష్వాకులకి అన్నిటికన్నా ముఖ్యమైనది మా యొక్క పరాక్రమం, మా యొక్క అందరూ మా గురించి అనుకునేటువంటి కీర్తి ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో మాకు చాలా ముఖ్యమైనవి. మా ముందు తరాల రాజులందరి యొక్క కీర్తిని మేము నిలబెట్టవలసి ఉంటుంది. కాబట్టి మనుష్యుడైనటువంటి వాడు తనకి చేసిన అవమానాన్ని ఎలాగ ప్రతీకారం తీర్చుకోవాలో ఆ రకంగా మనుష్యుడనైనటువంటి నేను మాకు జరిగినటువంటి ఈ అగౌరవం ఏమీ కలగకుండా ఉండేలాగా, నా మానాన్ని నేను రక్షించుకునేలాగా, నా పరాక్రమాన్ని నేను రక్షించుకునేలాగా రావణుని సంహరించి మానవుడు ఏం చేయాలో ఆ పని నేను చేశాను. నీకోసం చేశాను అనుకుంటున్నావేమో అని చెప్తున్నారే. మా ఇక్ష్వాకు వంశం వారి యొక్క మానాన్ని కాపాడడం కోసం, మర్యాదని కాపాడడం కోసం, అవమానాన్ని సహించలేకుండా ఉండేవాడు చేయవలసింది ఏదైతే ఉందో అది నేను చేశాను ఒక మానవ మాతృడిగా. నిర్జిత జీవలోకస్య తపసా భావితాత్మన అగస్యేన దురాధర్ష మునినా దక్షిణేన దిక్. చాలా గొప్ప మనస్సు కలిగినటువంటి అగస్త్యుడి చేత, చాలా తపస్వి అయినటువంటి అగస్త్య మహర్షి చేత జీవలోకానికి అంతటికీ కూడా శక్యము కాకుండా ఉన్నటువంటి ఆ దక్షిణ దిక్కులో ఉన్నటువంటి ఇద్దరు రాక్షసులు, ఇల్వలుడు పింగళుడు అనేటువంటి వాడిద్దరు కూడా ఆక్రమించి దక్షిణ దిక్కు అంతా ప్రజల్ని బాధ పెడుతుంటే ఏం చేయాలి? అగస్త్యుడు వెళ్ళి తన తపశక్తితోటి వాళ్ళని జయించాడు. వాతాపి ఇల్వలుడు వారిద్దరిని కూడా అగస్త్యుడు జయించారు. ఎందుకోసం జయించారు? ఆయన పరాక్రమానికి మత్సది. తాను ఉన్నటువంటి ప్రదేశంలో ప్రజల వరకు భద్రత శాంతి లేదు అంటే ఆయన ఓడ్చుకోలేదు. కాబట్టి తన తపశక్తిని అంతా ఉపయోగించి వాతాపి ఇల్వలని అగస్త్య మహర్షి జయించారు. అలాగే నేను నా యొక్క పరాక్రమంతో రావణాసురుని జయించాను. అగస్త్యుడు ఏ పని కోసం వాతాపి ఇల్వలను జయించారు, అదే పని కోసం నేను రావణాసురుని సంహరించాను తప్ప అంతకన్నా తేడా ఏం లేదు. ఆయన చేసిన పనికి నేను చేసిన పని ఏమిటిది? లోక కళ్యాణమే మా ఇద్దరి యొక్క కాంక్ష, అంతకన్నా ఇంక వేరే ఏం లేదు. విదితశ్చాస్తు భద్రంతే యోయం రణ పరిశ్రమః సుతీర్ణ సుహృదాం వీర్యాత్ త్వదర్థం మయా కృతః. ఏమి అనుమానం లేకుండా చెప్పేస్తున్నారు మాటల్లో. నీకు ఏ యుద్ధ పరిశ్రమ కోసం ఇంత కష్టపడి నేను ఇంత యుద్ధాన్ని చేసిన పరాక్రమంతో విజయాన్ని సాధించానో ఆ యుద్ధం నేను నీకోసం చేయలేదు అని గుర్తుపెట్టుకో. లోక రక్షణ కోసం ఒక అధర్మాత్ముని సంహరించడం మాత్రమే నేను చేశాను. నీ మీద ప్రేమతోటో మళ్ళీ నేను పొందాలనేటువంటి కోరికతోటో నేను ఇంత యుద్ధానికి దిగలేదు. నా త్వదర్థం మయా కృతః, నీకోసం ఈ యుద్ధం నా చేత చేయబడలేదు. రక్షతాతు మయా వృత్తం అపవాదం చ సర్వతః ప్రఖ్యాతస్య ఆత్మవంశస్య యంగం చ పరిమార్జత. మొత్తానికి నా చేత నా వంశం మీద కలిగినటువంటి మత్స ఏదైతే ఉన్నదో, ఇక్ష్వాకు రాజుల్లో ఒక రాజుగారి భార్యను ఎవడో ఎత్తుకుపోతే చేతకాని వాడే ఉండిపోయాడండి, మళ్ళీ భార్యను వెనక్కి తెచ్చుకోలేకపోయాడు అనేటువంటి మత్స ఇక్ష్వాకులకు ఏదైతే ఉందో అది రాకుండా ఉండడం కోసం నేను యుద్ధం చేసి మళ్ళీ నిన్ను విడిపించాను.
అంతే తప్ప నిన్ను మళ్ళీ తీసుకుందామనో నీ మీద ప్రేమతోటో ఈ పని నేను చేయలేదు అని గుర్తుపెట్టు. ఇదంతా ఎవరి కోసం చెప్తున్నారు? సీతమ్మ కోసం కాదని చెప్తుంటారు. సమస్త లోకాలు వినాలి. రాముడు కాముకుడు కాదు. ఒక స్త్రీ కోసం ఇంత కష్టపడిపోయి వెంపర్లాడిపోయేటువంటి వాడు కాదు రాముడు. నిరీహుడు, వైరాగి, విరాగంతో ఉన్నవాడు. తన ధర్మాన్ని తాను పాటించడం కోసం ఏదైనా చేస్తాడు. అవసరమైతే సీతను వదిలేస్తాడు. సీతమ్మతో స్వయంగానే చెప్పారు ఆయన, అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే సలక్ష్మణ. నిన్నేడు లక్ష్మణుడు ఏమిటి, రాజ్యం ఏమిటి, అన్ని వదిలేస్తాను నేను నా ధర్మం కోసం. నా ధర్మానికి అడ్డొచ్చినట్లు. కాబట్టి నీ మీద ఏదో ప్రేమ కొద్దీ నేను నీ మీద మోహంతోటో మళ్ళీ నీతో సుఖాలు అనుభవించాలనో నేను యుద్ధం చేయలేదు. ఇక్ష్వాకు వంశానికి ఒక మత్స వచ్చింది. వాళ్ళ ఇక్ష్వాకు రాణిని వాడు ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే ఏం చేయలేకపోయారు ఇక్ష్వాకులు అనేటువంటి మాట మా వంశానికి రాకూడదని నేను యుద్ధం చేశాను. నా తోదర్థం మయా కృతః, నీ కోసం చేయలేదు. కాబట్టి మా యొక్క వంశాచారాన్ని నిలబెడుతూ మా యొక్క వంశం యొక్క పరాక్రమాన్ని, సాహసాన్ని జగత్ విదితం అయ్యేలాగా ప్రఖ్యాతస్య ఆత్మవంశస్య యంగంచ పరిమార్జత. మాకు పలికినటువంటి కళంకం ఏదైతే ఉన్నదో ఆ కళంకం దూరం చేసుకోవడం కోసం మాత్రమే నేను దూరం వచ్చి యుద్ధం చేశాను. ప్రాప్త చారిత్ర సందేహ. లోకానికి నీ యొక్క శీలం మీద అనుమానం ఉన్నది. అనుమానం వచ్చేలాంటి పరిస్థితి ఒకటి కలిగింది. పరుల పంచలో వేరొకటి ఇంట్లో ఇన్నాళ్ళు భార్య ఉండిపోయింది. కాబట్టి నీ యొక్క శీలం మీద ఒక మచ్చ ఏర్పడింది. ప్రాప్త చారిత్ర సందేహ. చరిత్ర విషయంలో నువ్వు సందేహింపదగిన దాని అయ్యావు లోకానికి. లోకం అంతటికి కూడా ఆ సీతమ్మ అన్నాళ్ళు ఉంటే వాడు ఊరికే ఉంటాడండి రావణాసురుడు అనేటువంటి ప్రశ్న ఒకటి లేవనెత్తే అవకాశం ఒకటి కలిగేలాంటి పరిస్థితి మనకి కలిగింది. కాబట్టి ప్రాప్త చారిత్ర సందేహ మమ ప్రతిముఖే స్థిత దీపో నేత్రాతురస్యేవ ప్రతికూలాసి మే దృఢం. నువ్వు ప్రాప్త చారిత్ర సందేహ అయ్యావు కాబట్టి నా ఎదురుగుండా నిలబడినటువంటి నువ్వు నిన్ను నేను చూడలేకపోతూ ఉన్నాను. కళ్ళకు వచ్చినటువంటి వాడు వెలుతురుని ఎలా చూడలేడు అలాగే నేను నీకేసి చూడడానికి ఇచ్చగించటం లేదు, నాకు చూడాలని అనిపించటం లేదు అని చెప్పి రాముల వారు ఒక మాట చెప్పారు. దానికన్నా తప్పు చేసినటువంటి వాడు రావణుడే అని మనందరికీ తెలుసు. అటువంటి రావణుని సంహరించి ధర్మ సంస్థాపన చేశారు రామచంద్రమూర్తి అని కూడా మనకి తెలుసు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అదే చెప్తున్నారు రామచంద్రమూర్తి. నేను ధర్మ సంస్థాపన కోసం అవతరించాను తప్ప సీతమ్మ మీద మోహంతో సీతమ్మతో సుఖాలు అనుభవించడం కోసం ఇంత పెద్ద యుద్ధం చేయలేదయ్యా. దానివల్ల ఏం తెలుస్తుంది మనకి? విష్ణుమూర్తి తన మాటను నిలబెట్టుకుని రావణ సంహారం చేశారు. సీతను ఎత్తుకెళ్ళకపోతే సంహరించి ఉండేవాడు కాదు కదా అని మనకి అనుమానం వస్తుంది. కాదు, సీతను ఎత్తుకెళ్ళినా వెళ్ళకపోయినా కూడా రావణాసుర సంహారం జరిగేది. ఆ సంహారం చేయడానికి ముందే సిద్ధపడే ఆయన దేవతల ప్రార్థన మీద దిగి వచ్చినట్టు. అటువంటిది ఇప్పుడు సీతాపహరణం జరిగే మార్గం ద్వారా రావణ వల్ల జరిగింది. కాబట్టి ప్రాప్త చారిత్ర సందేహ మమ ప్రతిముఖే స్థిత దీపో నేత్రాతురస్యేవ ప్రతికూలాసి మే దృఢం. నీ చరిత్రను శంకించడానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఒకటి నువ్వు పొందావు. కాబట్టి నా ఎదురుగుండా అలా నిలబడితే నేను చూడలేకుండా ఉన్నాను. కంటి జబ్బు వచ్చిన వాడు ఏ రకంగా వెళ్తుండో చూడలేడు. అలాగే ప్రతికూలమైనటువంటి భావన కలుగుతూ ఉంది నాకు నేను చూడాలండి. కానీ మనకి ఇలా చూస్తే రామచంద్రమూర్తి అసలు ఇలా మాట్లాడడం ఎంత తప్పండి, కఠినంగా ఎలా మాట్లాడుతున్నారండి అని అనిపిస్తుంది నాకు. ఇంత మాట్లాడుతుంటే వింటున్న లక్ష్మణ స్వామి ఎంత బాధపడిపోయి ఉంటారు. రామచంద్రమూర్తి సీతమ్మకు చూపిస్తూ ఉన్నారు. ఆవిడకి అనిపిస్తుంది లక్ష్మణుడు ఎంత బాధపడి ఉంటాడో కదా అని ఆవిడ బాధపడుతుంది. ఆనాడు నేను లక్ష్మణ స్వామిని ఎన్నెన్ని మాటలు అన్నాను నువ్వు వెళ్ళిపోమని. లక్ష్మణ స్వామిని ఎంత నొప్పించాను మాటలతోటి.
అది నాకు తెలియాలని రామచంద్రమూర్తి ఇలా మాట. నువ్వు ఆనాడు లక్ష్మణ స్వామిని ఎన్నెన్ని అనకూడని మాటలు అన్నావు. అన్నన్ని అనకూడని మాటలు పడితే ఎలా బాధ ఉంటుందో నువ్వు ఇప్పుడు విను అని సీతమ్మకి చెప్పడం కోసమా అన్నట్లుగా ఆయన సూదులు గుచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు లక్ష్మణ స్వామిని ఆ రకంగా కుమారుడితో సమానమైనటువంటి లక్ష్మణ స్వామిని ఆ రకంగా దుర్భాషలాడి ఆనాడు పంపించావు కదా! దానికి నువ్వు ఒక శిక్ష అనుభవించాలి. ఆ శిక్ష ఏమిటయ్యా అంటే ఆహ్, నీకు కూడా మనసుకి అటువంటి సూదులతో గుచ్చినటువంటి మాటలు అవతల వాళ్ళ చేత అనిపించుకోవాలి నువ్వు కూడా. అటువంటి అది చేయడం కోసం నేను ఇంత మాట మాట్లాడుతున్నాను అన్నట్లుగా ఆయన దుష్టమైనటువంటి కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. సీతమ్మ లక్ష్మణ స్వామిని అన్న మాటలు అన్నందుకు రామస్వామి ఎంత కుమిలిపోయారో చెప్పలేం. సీతమ్మ కనపడితే వెంటనే అడిగేయాలి, అలా అన్నావేంటి మా తమ్ముడిని అని అనుకుంటూ ఉన్నారు ఆయన. కానీ ఏడాది పాటు సీతమ్మని కలవడమే కుదరలేదు. ప్రతిరోజు అది గుర్తొస్తూ ఉన్నది. ఎన్నెన్ని మాటలన్నీ సీతమ్మ లక్ష్మణ స్వామిని దూరంగా పంపించింది. దానివల్ల కదా అసలు ఇంత కథ జరగవలసి వచ్చింది అని. తనని సీతమ్మ ఏమైనా అన్నా పట్టించుకోలేకపోయేటువంటి అవసరం లేనటువంటి రామచంద్రమూర్తి తన భక్తుడైనటువంటి లక్ష్మణ స్వామిని సీతమ్మ 4 మాటలు అనేటప్పటికీ ఆయన క్రోధం అంచులు దాటిపోయి వచ్చేసినటువంటి క్రోధం వచ్చింది. మొత్తానికి పైగా రాముడికి సీతమ్మ ఎక్కువ, లక్ష్మణ స్వామి ఎక్కువ? ఎవరికైనా భార్య ఎక్కువ అనిపిస్తుంది కదా! కానీ కాదు. రామచంద్రమూర్తికి సీతమ్మ కన్నా లక్ష్మణ స్వాముడే ఎక్కువ ప్రీతి. ఆయనే చెప్పేశారు స్వయంగా. అప్యహం జీవితం జక్యాం త్వం వా సీతే స లక్ష్మణ. ఏదైనా వచ్చినప్పుడు నేను నీకు నా ఇల్లు ఇచ్చేస్తా. నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తా. నా ప్రాణాలైనా ఇచ్చేస్తా అని ఏం చెప్తాం? ఒకదానికంటే ఒకటి, ఒకదానికంటే ఒకటి విలువైనది చెప్తాం. చివరికి వెళ్ళేటప్పటికి అన్నిటికన్నా విలువైనది చెప్తాం. అప్యహం జీవితం జక్యాం. నేను ఇచ్చినటువంటి మాటని పాలించలేని స్థితిలో నేను నా జీవితాన్ని వదిలేస్తా. త్వాం వా లేదా నిన్ను వదిలేస్తా. స లక్ష్మణం కాదంటే ఇంక లక్ష్మణుడు కూడా వదిలేస్తా. అంటే ఎవరు అందరికన్నా ఎక్కువ ఇష్టం ఆయనకి? ఆయన ప్రాణం కన్నా, సీతమ్మ కన్నా కూడా రామచంద్రమూర్తికి లక్ష్మణ స్వామి అంటేనే ఎక్కువ ఇష్టం. తన శరీరం బహిప్రాణ ఇవాపరః. తనకి బహిప్రాణం లక్ష్మణ స్వామి. అందుకే సీతమ్మని విడిచిపెట్టేసిన తర్వాత 1000 సంవత్సరాలు పరిపాలించినటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి అవతారం సమాప్తి చేసిన కొన్ని గంటల్లో ఆయన కూడా అవతార సమాప్తి చేసి వెళ్ళిపోయారు. ఉండలేకపోయారు. లక్ష్మణ స్వామి లేని ఈ భూమి మీద రామలక్ష్మణులు కలిసి ఉండడమే మనం చూస్తాం. సీత లేని రాముడైనా కనపడతాడేమో కానీ లక్ష్మణుడు పక్కన లేని రాముడు ఎప్పుడు కూడా ఊహించుకోలేము. కాబట్టి ఆయన అంటూ ఉన్నారు, నీ నీ చరిత్ర మీద సందేహం ఏర్పడేలా పరిస్థితి ఒకటి వచ్చింది. కాబట్టి నేను నీ కేసి చూడలేకపోతున్నాను. ఎందుకట? రావణాంక పరిభ్రష్టాం దృష్టాం దుష్టేన చక్షుషా. రావణుని యొక్క ఒడిలోంచి నేల మీద పడిన దాని మిక్కిలి దుష్టమైనటువంటి కాముకమైనటువంటి దృష్టితో నిన్ను రావణాసురుడు వాడి కళ్ళతో నిన్ను చూశాడు. కాబట్టి ఈ 2 కారణాలట. దానివల్ల నీ చరిత్రను సందేహించవలసినటువంటి అవసరం కనపడుతుంది జనాలకి, లోకానికి. కాబట్టి అంతేకాదు, రావణాసురుడు ఇన్నాళ్ళున్నా నీపై చెయ్యి కూడా వేయలేదంటే అసలు నువ్వెవరో అనుమానంగా ఉంది జనాలు. నిజంగా నువ్వు మానవకాంతమైనా దేవతవా? నిజంగా నువ్వు సాక్షాత్ లక్ష్మీదేవివా? కాబట్టి దేవతలు అందరికీ ఒక అనుమానం వస్తున్నది నీ గురించి. కాబట్టి నువ్వు మానవకాంతవు కావేమో అని అనిపిస్తుంది. సాక్షాత్ దేవతవేమో అనిపిస్తుంది జనాలకి. కాబట్టి నువ్వు ప్రాప్త చారిత్ర సందేహ, నువ్వెవరో అనేటువంటి విషయంలో సందేహం మాత్రం కలుగుతూ ఉన్నది. నేను మాత్రం మానవుడినే అని అందరూ నమ్మేటట్టుగానే నటించాను. నువ్వు అలా నటించలేదు. నీ నటనలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఎందుకని? అన్నాళ్ళు ఉండగా రావణాసురుడిని ముట్టుకోకుండా ఎలా ఉన్నాడు? అందరూ అనుకుంటారు కదా అలాగా. నిజంగా ఒక మానవ స్త్రీవి అయితే నేను లొంగ తీసుకోవడం వాడికి ఎంత సులువు. అయినా నువ్వు లొంగలేదు అంటే నువ్వు ఏ దేవకాంతలాగో ఇద్దరం మానవుల్లా నటిద్దాం అనుకుని కదా దిగాం. నేను బానే నటించాను మానవుల్లా. నువ్వు మానవుల్లాగా మానవ స్త్రీలో నటించలేదేమో అనిపిస్తున్నది నాకు. ప్రాప్త చారిత్ర సందేహ, నీ చరిత్ర మీద నాకు సందేహం కలుగుతూ ఉన్నది. కాబట్టి
నీ దైవత్వాన్ని నువ్వు చూపించావు. నేను దేవతని, నా మీద చెయ్యి కూడా వేయలేడు ఎవడు అనేటువంటి విషయాన్ని నువ్వు చూపించేశావు. కాబట్టి నీ చరిత్ర మీద సందేహం కలుగుతూ ఉంది. నువ్వు దేవతవేమో అని అనుమానం వస్తూ ఉంది. సీతమ్మకి మాత్రమే అర్థమయ్యేలా ఇంకో మాట కూడా చెప్పాడు. నేను నీ కేసు చూడలేకపోతున్నాను. ఎలాగంటే దీపో నేత్రాతురస్య ఇవ, నువ్వు నాకు ప్రతికూలంగా కనపడుతూ ఉన్నావు. కళ్ళ కలక వచ్చిన వాడు వెలుగు కేసి చూడలేనట్లు నేను నీ కేసు చూడలేకపోతూ ఉన్నాను. అంటే ఇక్కడ వాడు కళ్ళకలకు వచ్చిన వాడు దీపాన్ని చూడలేకపోవడం తప్ప ఎవరిది? దీపాందా వాడి కళ్ళదా? దీపాన్ని తప్పేం లేదు. నువ్వు దీపం లాంటి దానివి, నేను కళ్ళకలకు వచ్చినటువంటి మనిషిని. కాబట్టి దోషం అంతా నాదే తప్ప నీది కాదు. ఆ మాట సీతమ్మకి అర్థమైంది. ఆ పోలిక చెప్పడంలో కళ్ళకలకు వచ్చిన వాడు దీపాన్ని చూడలేనట్లుగా నేను నిన్ను చూడలేకపోతున్నాను. అంటే దోషమంతా నాలోనే ఉంది. నేను మానవుడిగా నటించడం కోసం, మానవుడైతే ఇలాగే పర యజమాని పంచం ఉన్నటువంటి భార్యను అనుమానిస్తాను. నేను కూడా అలా అనుమానిస్తే నా నటన పరిపూర్ణ స్థాయికి చేరిపోతుంది. కాబట్టి నేను అలా చేస్తున్నాను. ఈ దోషం నాదే గాని సీతమ్మ నీలో ఏ దోషం లేదు అని సీతమ్మ ఒక్కతికి అర్థమయ్యేలాగా దీపో నేత్రాతురస్య ఇవ. కాబట్టి సీతమ్మ దీపం చూస్తున్న వారు రామచంద్రులు దోషమంతా నాదే, నీలో ఏం లేదు. భవిష్యత్తులో కూడా ఎవరు నిన్ను శంకించడానికి అవకాశం లేదు. నేనే చెప్తున్నాను నువ్వు దీపం లాంటి దానివి అని. సరే, మొత్తానికి ఆ రకంగా చెప్పారు. ఆ సీతమ్మ ఆ మాట విన్నది. దీపో నేత్రాతురస్య అని చెప్పేటువంటి మాట విన్నది. నువ్వు నాకు చూడడానికి వీల్లే అనంతటి వెలుగుతో ప్రకాశిస్తూ ఉన్నావు. ఎందుకని? నేను ఇంకా మానవుడిగానే ఉన్నాను, నువ్వు దేవతవు అయిపోయావు. నీలో ఆ ప్రకాశం కనబడుతూ ఉన్నది. దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నావు నువ్వు నీ యొక్క చరిత్రతోటి. అటువంటి నిన్ను నేను మానవ మాత్రుడే చూడలేకపోతున్నాను. నువ్వు ఈ వేషం అప్పుడే వదిలేసావు నువ్వు. నేను ఇంకా వేషాన్ని వదలలేదు. కాబట్టి నీ కేసు నేను ఇంకా చూడలేకపోతూ ఉన్నాను. కాబట్టి ఇంకో మాట అన్నారు, ఇంకా కఠినమైనటువంటి మాట ఉన్నారు. ఈ కారణం వల్ల తత్ గచ్చ త్వాం అనుజానే అద్య యథేష్టం జనకాత్మజే. ఇంకా నీకు నాకు అయిపోయిన సంబంధం. ఒక రాజుగా ఏం చేయాలో అది నేను చేశాను. ధర్మాన్ని నిలబెట్టాను. ఒక స్త్రీని అపహరించిన వాడికి శిక్ష వేశాను. అంతేగాని ధర్మం నిలబెట్టు కోసం, మా వంశం యొక్క మత్స రాకుండా ఉండడం కోసం నేను పని చేశాను. ఈ కారణాల వల్ల నీకు అనుమతిస్తున్నాను. నువ్వు యథేచ్ఛంగా నువ్వు ఎక్కడికి కావలసి అక్కడికి వెళ్ళిపోవచ్చు అని. ఏతా దశ దిశో భద్రే కార్యమస్తి నమే త్వయా. నీతో నాకు ఇంకేం పని లేదమ్మా. దశ దిక్కుల్లో ఏ దిక్కులోకి నువ్వు వెళతావో వెళ్ళిపో. నువ్వు హాయిగా నీ సంగతి నువ్వు చూసుకో అని చెప్పి రామచంద్రమూర్తి చెప్పారు. కఠినమైనటువంటి రామచంద్రమూర్తి మాటలు ఇప్పటికీ స్త్రీ జాతి అంతా కూడా తలుచుకుంటే భగవలు అడిపోతారు. ఏదైనా తప్పు ఉంటే చెప్పేటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది కదా, ఇంత కఠినంగా చెప్పాలా రామచంద్రమూర్తి? సీతమ్మ, నేను నీకోసమే ఇంత చేశాను అని ఒక మాట అనుంటే ఎంత అందంగా ఉండేది. ఆయన కోసం, ఆవిడ కోసమే చేశారు నిస్సందేహంగా. లేకపోతే ఆ విరహంతో ఎంతెంత బాధపడిపోయారు. ప్రాణేభ్యోపి గరియేసి, నా ప్రాణాల కన్నా ఎక్కువైన దానివా నువ్వు ఎన్నిసార్లు చెప్పలేదు ఆయన. ఇవాళ వచ్చి నీకు నాకు సంబంధం లేదు, నేను ధర్మం కోసం చేశాను, నీ సంగతి నువ్వు చూసుకో ఇక అని చెప్పడం లోకాలని మభ్యపెట్టేటువంటి నాటకంలో మరొక భాగం. పరిపూర్ణమైనటువంటి మానవుడిగా నటించి మెప్పించినటువంటి రామచంద్రుడి యొక్క జీవితంలో గురుగారు కూడా రామచంద్ర ప్రభువులో ఒక అందమైన పద్యం రాస్తారు. నువ్వు ఎన్నెన్నో తమాషాలు చేసావు, ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసావయ్యా, కానీ రామచంద్ర, సీతమ్మని అపహరించినప్పుడు నువ్వు ఇలా కళ్ళనీళ్ళు పెట్టుకుని చెట్టు ముట్టా పట్టుకుని నడిచేది చూడు మహాప్రభో, అంత అద్భుతమైన నటన మాత్రం నేను ఎప్పుడు చూడలేదయ్యా. ఎవ్వరు చేయడం చూడలేదు. ఏమి నటించావయ్యా స్వామి. ఆ నటన కొనసాగుతూ ఉన్నది. రామచంద్రమూర్తి సీతమ్మ యొక్క పాతివ్రత్య మహాత్మ్యాన్ని సర్వలోకాలకి విదితం చేయడానికి దీక్ష కట్టుకున్నారు. సమస్త లోకాల్లో ఇంకెవ్వరూ కూడా జీవితంలో చెయ్యి పెట్టి సీతమ్మ తల్లిని తప్పు చూపించడానికి వీల్లేనటువంటి పరిస్థితి ఒకదాన్ని సిద్ధం చేయడానికి పూనుకున్నారు రామచంద్రమూర్తి.
అందుకని ఇంత కఠినమైనటువంటి మాటలు. మృదుభాషి, మితభాషి, స్మితభాషి, స్మితపూర్వభాషి ఆయన రామచంద్రుడు ఇంత కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అలాగ గుడ్ల నీరు కక్కుకుంటూ సీతమ్మ తల్లి మిక్కచూపులు చూస్తూ రామచంద్రుడిని చూస్తూ ఉన్నది. ఆవిడేం తక్కువ తినలేదు. ఆవిడ ధీటుగానే సమాధానం చెప్పింది. ఏమిటయ్యా మాటలు అని చెప్పి కడిగేసింది సీతమ్మ. ఇలాగే నువ్వు మాట్లాడుతావు. ఆవిడ ఏమన్నది తర్వాత ఏ రకంగా రామచంద్రుడు సీతమ్మని అగ్నిలోకి దూకమని చెప్పలేదు మహాప్రభు. మళ్ళీ ఒకసారి మా అందరికి గుర్తు చేస్తున్నాను. అది ఆయన మీద పడినటువంటి ఒక అపవాదం. సీతమ్మ తల్లి తనకు తానే అగ్ని పరీక్షను విధించుకుంది. అది కూడా సీతమ్మ తల్లి కాదా అగ్ని పరీక్ష, అగ్నికి అగ్ని పరీక్ష. సీతమ్మ తల్లి అందులో ఆవిడ దగ్గరికి వస్తే నిలబడగలడా అగ్ని లేడా అన్నది. మొత్తానికి అగ్ని పరీక్ష విశేషాలన్నీ కూడా మనం మళ్ళీ కలుసుకున్నాం. వీలైతే శనివారం మనం కలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఆదివారం ఉగాది అయింది కాబట్టి ఉగాది నాడు అనేక మంది ఎవరి హడావిడిలో ఉంటారు. మనం వీలైతే శనివారం సాయంత్రం కలుసుకున్నాం. మళ్ళీ తెలియపరుస్తుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసామోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. మనం 115వ సభ్యులో 18 శ్లోకాలు పూర్తి చేస్తాం.